ఈరోజు మా కడప బకెట్ ఛానల్కి కడపలోని డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి డెంటిస్ట్ని పిలిచాము. డెంటల్ ట్రీట్మెంట్ గురించి, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఉన్న అపోహల్ని డిస్కస్ చేద్దాము. ఈయన 26 ఇయర్స్ నుంచి మా కడపలో ప్రాక్టీస్ చేస్తున్నారు డెంటిస్ట్గా. ఈరోజు ఈయన మా కడప బకెట్ ఛానల్కి విజిట్ చేశారు. ఈయనతో డెంటల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ అని డిస్కస్ చేద్దాం. కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. మీరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఆర్థో ట్రీట్మెంట్ అంటారు మీరు. ఎత్తుపళ్ళు ఉంటాయి, ఆ ఎత్తుపళ్ళకి క్లిప్స్ ఏ ఏజ్ లో వేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్, అది వేసుకుంటే మంచిదా? అదొక స్కామ్ అని చెప్పి పేస్ట్ కంపెనీస్ అన్ని ఇప్పుడు మా పేస్ట్ లో బొగ్గు ఉంది, మా పేస్ట్ లో ఉప్పు ఉంది, మా పేస్ట్ లో ఇటుక పొడి ఉంది అని చెప్పి చాలా కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాయి. నా క్వశ్చన్ ఏమంటే, ఈ పేస్ట్లు వాడడం కంటే కూడా డైరెక్ట్ గా బొగ్గుతో, డైరెక్ట్ గా ఉప్పుతో మేము పళ్ళు తోముకుంటే బెటర్ కదా? విచ్ ఇస్ ద బెస్ట్ టూత్ పేస్ట్? పేస్ట్ తో తోమిన దానికంటే వేపులతో చేసినప్పుడే నాకు నోరు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మీరు మీ డెంటల్ ప్రాక్టీస్ లో స్టెథోస్కోప్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఇప్పుడు స్మోకింగ్ కి ఆల్టర్నేట్ వచ్చాయి కదా, అంటే చాక్లెట్స్. ఒక 10 years బ్యాక్ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సామాన్య మానవుడు 200 రూపీస్ ఇచ్చేస్తే అతని ఫీజు, మెడిసిన్స్ అన్ని అయిపోయి బయటికి వచ్చేవాడు. ఇప్పుడు డెంటిస్టులందరూ MDS, ఆర్థోడాంటిక్స్ అని చెప్పి బోర్డ్స్ పెట్టి పాష్ గా క్లినిక్స్ చేయించుకొని ఒక పేషెంట్ లోపలికి వెళ్తే 5,000 6,000 కంటే తక్కువ కావట్లేదు ఒక పేషెంట్ కి. వెల్కమ్ టు అవర్ కడప బకెట్ ఛానల్ సార్. హాయ్ ఇమ్రాన్, హౌ ఆర్ యు? నైస్ సార్. థ్యాంక్ యూ, మై ప్లెజర్ బీయింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు బిజీ ప్రాక్టీషనర్ మా కడపలో, డైలీ చాలా మంది పేషెంట్స్ ని ట్రీట్ చేస్తుంటారు మీరు. ఈ రోజు మేము డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాము. ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి, వాటిని ఇంటర్వ్యూ ద్వారా దూరం చేద్దాము. కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. మీరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ ఐ విల్ కోఆపరేట్. వాట్ ఎవర్ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఐ కెన్ గివ్, ఐ విల్ టెల్ యు. థ్యాంక్ యూ సార్. మీ కెరియర్ స్టార్టింగ్ గురించి కొంచెం చెప్తారా? ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఉన్నారు? నేను ఇక్కడ కడప విద్యామందిర్ స్కూల్ స్టూడెంట్. నేను 87 10th బ్యాచ్ పాస్డ్ అవుట్. సో 87 తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో నా +2 అయింది. దెన్ స్ట్రైట్ అవే ఐ వెంట్ టు పర్స్యూ మై గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బాపూజీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, దావణగిరి. సో దావణగిరి, కర్ణాటక. That is considered as one of the best dental college right now in India. So we are fortunate enough, మేము early students, 90 batch, 90 to 95 passed out. సో అలా మా ఇదేంది. తర్వాత ఐ డిడ్ మై వేరియస్ అడ్వాన్స్ కోర్సెస్ ఇన్ డెంటిస్ట్రీ ఫ్రమ్ సవితా డెంటల్ కాలేజ్. సవితా డెంటల్ కాలేజ్లో నేను బేసిక్గా ఒక ఫెలోషిప్ చేసినాను ఈస్థెటిక్ డెంటిస్ట్రీ మీద. అలానే ఇంప్లాంట్స్. సో వీ హ్యావ్ డన్ సో మెనీ అదర్ కోర్సెస్ విచ్ కెన్ బ్రైటన్ అప్ మై కెరీర్. సార్ స్ట్రైట్ గా మనం ఇంటర్వ్యూలోకి దిగుదాము. ఓకే. టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. నేను రీసెంట్ గా ఒక జర్నల్ చదివాను. ఇవి ఎత్తుపళ్ళు ఉంటాయి, అంటే ఆర్థో ట్రీట్మెంట్ అంటారు మీరు. ఎత్తుపళ్ళు ఉంటాయి, ఆ ఎత్తుపళ్ళకి క్లిప్స్ ఏ ఏజ్ లో వేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్, అది వేసుకుంటే మంచిదా? అదొక స్కామ్ అని చెప్పి పేషెంట్స్ కు 2 పళ్ళు ఇటువైపు అటువైపు 2 పళ్ళు పీకేసి ఆ క్లిప్స్ వేస్తారని, ఆ వేయడం మూలంగా వాళ్ళకు ఒక 10 years ఆయుష్ తగ్గిపోతుందని, ఆ వేయడం కూడా ఏం పెద్ద లాభం లేదని, డాక్టర్స్ మనీ మింట్ చేసుకోవడానికి ఆ క్లిప్స్ వేస్తారని చెప్పి, అది ఎంతవరకు నిజము? మీరు ఈ క్లిప్స్ గురించి ఏం చెప్తారు? ఇమ్రాన్, చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగినావు నువ్వు, బట్ దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు యాక్చువల్గా. బట్ ఓకే, నువ్వు ప్రజలకి దాని గురించి తెలియాలా. సో మెనీ పీపుల్ కమ్ ఆస్కింగ్ అస్ ఫర్ ద సేమ్ ప్రాబ్లమ్. వీ కాల్ అస్ టాబూస్ అండ్ బిలీఫ్స్ అంటాం ఇన్ డెంటిస్ట్రీ. వాళ్ళకి మూఢనమ్మకాలు. పన్ను తీస్తే ఏమన్నా కంటి చూపు తగ్గుతుందని అట్లా కొంతమంది. ఇట్లా నువ్వు ఇప్పుడు అన్నట్లు 2 పళ్ళు తీసేసి ఆర్థో ట్రీట్మెంట్ చేయించుకుంటే 10 ఏళ్ళ ఆయుష్ తగ్గుతుంది. దట్ ఈస్ ఆల్ బేస్లెస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ రీసెర్చ్ ఓరియంటెడ్ సైన్సెస్ ఇవి. సో ఫ్రమ్ ఏజెస్ టుగెదర్ ఆర్థో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రాక్టీస్ 95-96 స్టార్ట్ చేసినాను. వీఆర్ అర్లీ గైస్ ఇన్ డెంటిస్ట్రీ ఇన్ కడప. సో ఆల్మోస్ట్ సీనియర్ డెంటిస్ట్ ఇన్ కడప. సో అప్పుడు ఆర్థోడాంటిస్ట్ ప్రాపర్గా లేరు కడపలో. టు మై క్లినిక్ దే వాజ్ ద ఫస్ట్ ఆర్థోడాంటిస్ట్ టు కమ్ టు కడప టు మై క్లినిక్. హీస్ నేమ్ ఇస్ డాక్టర్ R.V. మురళి. హీ ఈజ్ ప్రొఫెసర్ అండ్ HOD ఆఫ్ బాలాజీ డెంటల్ కాలేజ్ ఆర్థోడాంటిక్స్ డిపార్ట్మెంట్లో. సో ఆ రోజుల్లో ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ టు కడప. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్. అప్పుడు కడపలో అసలు ఆర్థో లేరు, ప్రతి ఒక్కరికి దాని మీద అవేర్నెస్ లేదు. ఎత్తుపళ్ళు ఉంటే ఏదో అట్లనే దే యూస్ టు క్యారీ అవే విత్ దట్.
కొంతమంది ఏదో బెంగళూరుకో అట్లా చిన్న సిటీస్కి వెళ్ళి దే యూస్ టు గెట్ ద ట్రీట్మెంట్ డన్. మేము స్టార్ట్ చేసినాక ఐ కెన్ రిమెంబర్ ఆయన ఎవ్రీ మంత్ హీ కమ్స్ యాజ్ అ విజిటింగ్ స్పెషలిస్ట్ టు కడప. 6 to 8 months వరకు హీ డిడ్ంట్ గెట్ 1 case ఆల్సో. ఇట్ వాస్ సర్ప్రైజ్. నాకున్న బిజీ ప్రాక్టీస్లో వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ హిమ్ కేసెస్ 6 to 8 months. ఆఫ్టర్ దట్ స్లోగా ఐ స్టార్టెడ్ కన్విన్సింగ్ దెమ్. ఐ వాస్ మోటివేటింగ్ ద పేషెంట్ ఇన్ అ బెస్ట్ వే వాట్ ఐ క్యాన్. సో తర్వాత వాళ్ళు స్లోగా హీ బికేమ్ వెరీ బిజీ ఇన్ మై క్లినిక్. అండ్ రీసెంట్లీ మొన్నటి వరకు కూడా హీ యూస్ టు కమ్ టు మై క్లినిక్ ఇన్ కడప. లేటర్ మేము ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కన్సల్టెంట్స్ ఉన్నారు. సో ఐ మైసెల్ఫ్ డిడ్ ఎ ఫెలోషిప్ ఇన్ ఆర్థో. సో ఇప్పుడు నాకు ఆయన అవసరం అనిపించలేదు. సో అంత దూరం ట్రావెల్ ఎందుకని వీ హ్యావ్ స్టాప్డ్ ఇన్. బట్ హీ వాస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఆర్థోడాంటిస్ట్ టు కడప. సో అప్పట్లో ఉన్న అవేర్నెస్కి ఇప్పుడు ఆర్థోకి నౌ ఎవ్రీ డే ఐ డూ ఎ కేస్, 1 case ఇన్ కడప ఎవ్రీ డే ఆల్మోస్ట్. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు పేషెంట్స్కి. సో మీరు అన్నట్లు ఆ ఆయుష్ తగ్గడం కానీ 10 years బ్యాక్ వెళ్ళిపోయినట్లు అది తెచ్చి పళ్ళు తీసుకుంటే అట్లా ఏదైనా ఉంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ దట్ మచ్ బిజీ ప్రాక్టీస్ నౌ విత్ ఫర్ ఆర్థో. సో అదంతా బేస్లెస్ అనమాట. సో ఆర్థో అనేది ఇంకొకటి మీరు అడిగినారు కదా ఒక క్వశ్చన్, ఏ ఏజ్లో చేసుకోవచ్చు అని. సి దెర్ ఈజ్ నో హార్డ్ కోర్ రూల్స్ ఫర్ దట్. ఆర్థో అంటే బేసిక్గా యాజ్ పర్ అమెరికన్ association, orthodontic association, what they say is as early as possible, say for age of 7 years, 6 to 8 years madhyalogina if they come for a dental checkups, normal screening mem cheste, we are the early health providers to catch the cases. So general dentist can catch the case there. So ayana choosy if he thinks is really necessary he will post to the specialist orthodontist. So general dentist role chaana ekku untadi akkada. సో డే టు డే పేషెంట్స్ని హీ విల్ బీ స్క్రీనింగ్ మోర్ ఆఫన్ దాన్ ద స్పెషలిస్ట్. సో అతను చూసి ఇఫ్ యూ రియల్లీ థింక్స్ ఇట్ ఈస్ నెససరీ డెఫినెట్లీ హీల్ పోస్ట్ ద కేస్. సో ఇప్పుడు అమెరికన్ ఆర్థోడాంటిక్ అసోసియేషన్ ప్రకారం 7 years ఈజ్ ద రైట్ ఏజ్. మీరు అది మిస్ అయిపోయి చాలామంది కొంతమంది పాతకాల వాళ్ళు దే యూస్ టు సే ఆ 15-20 years తర్వాత చేద్దాంలేని. ఇట్స్ నాట్ లైక్ దట్. దెర్ ఈస్ నో హార్డ్ కోర్ రూల్ ఫర్ ఆర్థో. మీకు నీట్గా బెస్ట్ ట్రీట్మెంట్ కావాలంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్. వీ ట్రై టు ప్రివెంట్ ఆ ప్రొక్లినేషన్, ఆ హైట్ వచ్చేదాన్ని ప్రివెంట్ చేయొచ్చు అర్లీ స్టేజ్లోనే. దెర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్స్ ఫర్ దట్, సో మెనీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఫర్ దట్. వితౌట్ బ్రేసెస్ కూడా వీ కెన్ డూ. వితౌట్ బ్రేసెస్ ఇప్పుడు మీరు అడిగినట్లు ఇప్పుడు జర్నల్లో చదివింటారు మీరు. ఇప్పుడు చాలామంది బ్రేసెస్ అనేది లేకుండా దే ఆర్ ఆస్కింగ్ అస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేట్. మాకు క్లిప్స్ వేసుకోవడం ఇష్టం లేదు సార్, అది లేకుండా ఇంకేదైనా టెక్నిక్ అంటే ఎస్ వీ డూ హ్యావ్ ట్రీట్మెంట్స్ ఫర్ దట్, బట్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ అంతే. అది నార్మల్ ట్రీట్మెంట్ కన్నా 3 to 4 times కాస్ట్ ఉంటుంది. బట్ దేర్ ఆర్ టెక్నిక్స్ ఇఫ్ యూ కెన్ గో త్రూ ద యూట్యూబ్, దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఆన్ దట్. వీ కాల్ దట్ యాజ్ ఇన్విజిలైన్. దట్స్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ ఆర్థోడాంటిక్స్. ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ అని. దేర్ ఆర్ నో క్లిప్స్ టు ద టూత్. అంతా ఒక చిన్న ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుంది. అది వీల్ గివ్ ఎ సెట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ సెట్స్ ఎవ్రీ 10 days, 15 days, 1 month we'll keep changing. So that treatment goes to 1 year. But that is one of the latest techniques we can give to the patient. Okay. So అది వేసుకోవడం మంచిది అంటారు. చాలా మంచిది. అది వేసుకుంటే you see your outer profile is improving, you have a confident smile. ఇప్పుడు దేర్ ఆర్ నాట్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. నువ్వు అట్లనే ఎత్తుపళ్ళు పెట్టుకొని తిరిగితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రియేట్ ఎనీ డెంట్ ఆన్ యువర్ హెల్త్ ఇష్యూ. బట్ సోషల్లీ ఇట్ విల్ బీ ఎన్ ఎంబరేజింగ్ సిచ్యువేషన్. నువ్వు బయట తిరగాలంటే ప్రాపర్ స్మైల్ ఇవ్వలేవు. నీ కొలీగ్స్, నీ పక్కన స్టూడెంట్స్, చిన్నపిల్లల స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒక విధమైన హ్యూమిలియేషన్ అవుతుంది. నువ్వు ఎందుకు అంత ఎత్తు పెట్టుకుని తిరుగుతావు. సో మోర్ ఆఫ్ సోషల్ ఎంబరేజింగ్ సిచ్యువేషన్ అది రాదర్ దెన్ హెల్త్ ఇష్యూస్. సో ఆర్థో అనేది ఇట్స్ మ్యాండేటరీ టు గో. పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలా. క్లిప్స్ అనేది పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలా. సో దే నీడ్ టు టేక్ ద స్టూడెంట్స్ ఫర్ స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి 2 times జనరల్ డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే దే కెన్ క్యాచ్ ద కేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు సపోజ్ అర్లీ స్టేజ్లో ఎత్తు వచ్చింది, మాకు తెలుస్తుంది ఎంత హైట్ వెళ్తుందని. దెర్ ఈజ్ ఎ సంథింగ్ కాల్డ్ VTO అంటాం, విజువల్ ట్రీట్మెంట్ అబ్జెక్టివ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ కి అవగాహన ఉందో లేదో తెలియక, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఆ టైంలో సరిగ్గా లేక అతనికి ఎత్తుపళ్ళు ఉన్నాయి. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. 35 years ఏజ్ ఇప్పుడు ఆయనకి. 35. ఆయన చేపించుకోవచ్చా ఇప్పుడు వచ్చి కంఫర్టబుల్ గా? మీరు ఒకసారి నా క్లినిక్ వస్తే ఐ హ్యావ్ సిరీస్ ఒక 100 to 200 cases ఫాలో అప్స్ ఉంటాయి నా దగ్గర. ఇన్ దట్ 40%, 35 to 40% are people who are above 35 to 40 years. Even I do cases for 50 also. 50 kuda. Yeah, 50 kuda, provided patient ki interest undala.
Even at 50, I am ready to do. And I have cases right now in my clinic. There are so many I am doing now. Unless ఒకటి ఇక్కడ ఏజ్ అనేది ఎప్పుడంటే 40, 50, 30 అనేది బార్ కాదు. ఈవెన్ సమ్ కేసెస్ ఐ సీ వెరీ మచ్ రేర్ ఇన్ మై క్లినిక్, బట్ స్టిల్ ఐ సీ దోస్ కేసెస్. 25 yearsకే టోటల్ పెరిడాంటల్ ప్రాబ్లం, అంటే గమ్స్ మొత్తం వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, సమ్ డ్రగ్స్ వల్ల కానీ, ఇంప్రాపర్ హైజీన్ కానీ, అవేర్నెస్ కానీ, వాట్ ఎవర్ ఈజ్ రీజన్, దే స్పాయిల్ టోటలీ. అంటే బేసల్ బోన్ పోయింటుంది టోటల్గా. అప్పుడు వాట్ యూ సే ఇస్ రైట్, దెన్ వీ కాన్ డూ ఆర్థో. సార్ ఇంకొక క్వశ్చన్, టూత్ పేస్ట్ కంపెనీస్ అన్నీ ఇప్పుడు మా పేస్ట్లో బొగ్గు ఉంది, మా పేస్ట్లో ఉప్పు ఉంది, మా పేస్ట్లో ఇటుక పొడి ఉంది అని చెప్పి చాలా కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాయి. నా క్వశ్చన్ ఏమంటే, ఈ పేస్ట్లు వాడడం కంటే కూడా డైరెక్ట్ గా బొగ్గుతో, డైరెక్ట్ గా ఉప్పుతో మేము పళ్ళు తోముకుంటే బెటర్ కదా, ఈ పేస్ట్ ఎందుకు వాడాలి? ఇది నిజంగా బొగ్గు కలిపి ఉంటారా? బొగ్గుతో అంత లాభం ఉందా పళ్ళకు? వాళ్ళు కూడా బ్రతకాలి కదా. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే దీస్ ఆర్ ఆల్ మార్కెటింగ్ స్కిల్స్. డెఫినెట్లీ నేను ఐ మే నాట్ సే దే ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ సమ్ మార్కెటింగ్ గిమిక్స్ అని. ఇప్పుడు ఏజ్ ఓల్డ్ బిలీఫ్స్ అవన్నీ, సాల్ట్ అనేది ఇట్స్ మైల్డ్ అబ్రేసివ్, దట్స్ గుడ్ ఫర్ టీత్ హెల్త్ గమ్స్ అని అట్లా ఉంది. క్లోవ్ ఆయిల్ ఈజ్ గుడ్, ఎనీ పెయిన్ వస్తే దే యూజ్ దట్. సో దేర్ ఈజ్ ఎ రెమెడీ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. ఓన్లీ థింగ్ మీరు డైరెక్ట్గా ఇప్పుడు బొగ్గు తీసుకున్నారు, ఇట్స్ అబ్రేసివ్. నువ్వు బొగ్గుతో తోమినావంటే, బొగ్గు కానీ వేపుల్లో కానీ వేసి రుద్దితే ఇట్స్ అన్ అబ్రేసివ్ వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ ఎనామల్ టోటల్లీ. మీకు పైనుండే ఎనామల్ పొర మొత్తం వెళ్ళిపోతుంది. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ యూజింగ్ ఆల్ కోల్స్తో కానీ ఇట్లా నీమ్ స్టిక్స్, బొగ్గు, వేపులు అట్లా పౌడర్ అట్లాంటి అవసరం లేదు. దే ఆర్ ఆల్ అబ్రేసివ్స్ అనమాట. అదే ప్రాపర్ ఇంగ్రీడియంట్లో దే పుట్ ఇన్ ద పేస్ట్ అండ్ గివ్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే. సో యా డెఫినెట్లీ ప్రాపర్ మోతాదులో కలిపి ఖచ్చితంగా అవి కలిపి అంతే. సార్ ఇది వేప పుల్ల అన్నారు మీరు, నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్, మా విలేజ్లో అందరము మేము వేప పుల్లతోనే చేసుకుంటాము. కొందరు డాక్టర్స్ ఏమన్నారంటే, డెంటిస్ట్ నేను కలిసిన వాళ్ళు, వేపుల్లతో చేసుకుంటే ఆ వేపుల్ల గుచ్చుకొని చిగుళ్లకు ఇన్ఫెక్షన్ అవుతుంది, డైరెక్ట్ వేపుల్లతో మీరు పళ్ళు తోమద్దండి వేపుల్లతో అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేశారు. మీరు ఏమంటారు? ఇంకో క్వశ్చన్ ఏమంటే, మేము సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మాకు ఎవరికి ఇన్ఫెక్షన్స్ రాలేదు, మేము పేస్ట్తో తోమిన దానికంటే వేపుల్లతో చేసినప్పుడే నాకు నోరు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. యా నువ్వు చెప్పేది అది ఐ కాంట్ అగ్రీ విత్ దట్. ఎట్లంటే ఇప్పుడు నీ ఏజ్కి సే హౌ ఓల్డ్ ఆర్ యూ ఇప్పుడు? ఐ యామ్ 40 years. యా 40 years. మేబీ ఆఫ్టర్ అనదర్ 10 to 15 years డౌన్ లైన్ నీకు ఎనామిల్ వెళ్ళిపోతుంది. వై? బికాస్ ఆ బొగ్గుతో కానీ నువ్వు వేపుల్లో కానీ అన్నప్పుడు నీకు వేరే డెంటిస్ట్ ఎవరు అన్నారనే కదా టిష్యూ తగులుతుందని, డెఫినెట్గా నువ్వు ఆ రబ్ చేసేటప్పుడు యూ గో అండ్ ట్రై టు డ్యామేజ్ యువర్ అండర్లైయింగ్ టిష్యూ దేర్. సో ఆ తగిలినప్పుడు లాసరేషన్ అయిపోయి కొంచెం బ్లీడింగ్ రావచ్చు. సో అదంతా లేకుండా యూ గో విత్ ద బ్రషెస్. అండ్ ఇప్పుడు ఇంకా ఎలక్ట్రిక్ బ్రషెస్ వచ్చినాయి, ఇంకా దే ఆర్ వెరీ గుడ్. సో దట్ నీట్గా ఆ మోషన్స్ ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఎవ్రీ డెంటిస్ట్ విల్ టీచ్ యూ హౌ టు బ్రష్ అని. దెర్ ఆర్ టెక్నిక్స్. అప్ అండ్ డౌన్ మోషన్ చేయాలా, బ్యాక్ సైడ్ రౌండ్ మోషన్. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ ఎ షూ పాలిష్. ఇట్లా చేయకూడదు. ఆల్వేస్ యువర్ లోవర్ టీత్ షుడ్ గో లైక్ దిస్ అండ్ అప్పర్ షుడ్ కమ్ డౌన్. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డూ. యువర్ wrist should move, not elbow. And even in the posterior back side kuda it should be in a round motion. So that is how it should be done. So నువ్వు వేపుల్లో అవన్నీ తీసి అట్లా చేయలేవు. వేసే దాని మీద రఫ్గా నువ్వు తిప్పుతావు, కానీ దానివల్ల నువ్వు ఎంగేజ్ కాబట్టి స్టిల్ యు ఆర్ నాట్ ఫేసింగ్. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఫర్ షూర్ యూ విల్ బీ మై పేషెంట్ ఓన్లీ, ఐ కెన్ అగ్రీ. ఎందుకంటే నువ్వు డెఫినెట్గా సార్ నాకు సెన్సిటివిటీ వస్తుందని ఒక రోజు వస్తావు. వచ్చినప్పుడు మేమంతా చెక్ చేస్తే ఎక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే ఎనామిల్ వెళ్ళిపోయింటుంది. ఆ ఎనామల్ వెళ్ళేదానికి ఎనామల్ ఈజ్ యూ విల్ బీ నోయింగ్ దట్ ఎనామల్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ నోన్ ఇన్ ద బాడీ, మోర్ దెన్ యువర్ బోన్. అంత హార్డ్ ఉంటుంది ఎనామల్ పొర, ఆ పై లేయర్. సో ఆ లేయర్ అరిగేదానికి ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. ఇట్స్ ఏ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో వన్స్ ఎనామల్ అరిగినాక తర్వాత నువ్వు వస్తావు క్లినిక్కి. సెన్సిటివిటీ ఉందని అప్పుడు పన్ను ఏం పుచ్చుండవు, దెర్ ఇస్ నో కేరీస్ లీజన్ ఇన్ దట్. బట్ ఎనామల్ లేదు కాబట్టి దెన్ ఆబ్వియస్లీ వీల్ షూట్ అన్ ఎక్స్రే. ఎనామల్ లేదు, నరువుకి దగ్గరికి వచ్చి ఉంటుంది, ఎనామల్ పొర వెళ్ళిపోయి డెంటిన్ పల్పు ఎక్స్పోజ్ అవుతుంటుంది. సో అగైన్ వాట్ వీ డూ ఈజ్ వీ డూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ గో విత్ క్యాప్స్. సో అదంతా అన్నెసెసరీ. సో యూ షిఫ్ట్ టు ద పేస్ట్, డోంట్ యూజ్ ఎనీ నీమ్ స్టిక్స్ అట్లా చేయొద్దండి. బొగ్గు, పౌడర్స్, ఉప్పు ఇట్లాంటి నథింగ్. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. పేస్ట్ అంతే, పేస్ట్ అంతే. పేస్ట్ మౌత్ వాష్ యూ కెన్ యూస్. మౌత్ వాష్ దట్ ఈస్ గుడ్. ఒకటి మార్కెట్లో చాలా పేస్ట్లు ఉన్నాయి. మీ వరకు మీ ఎక్స్పీరియన్స్, అంటే మనం ఏం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు ఏ కంపెనీకి కూడా, ఏ ప్రోడక్ట్ కూడా, విచ్ ఇస్ ద బెస్ట్ టూత్ పేస్ట్? దేర్ ఇస్ నథింగ్ కాల్ బెస్ట్ అక్కడ. See, whatever, all are MNC companies which have so much of research in them.
You take Pepsodent, Colgate, anything, medicated వస్తే Sensodyne, where Sensodyne ఇటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఇట్స్ యూనివర్సల్లీ అవైలబుల్ ఎక్కడైనా త్రూఅవుట్ వరల్డ్. సమ్ పేస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు మాకు కొన్ని థర్మోసిల్ అంటాం, ఇట్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా, దట్ టు కన్ఫైన్ టు ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, ఇట్లుంటాయి. కొన్ని కంపెనీస్ దే ఆర్ త్రూఅవుట్ ద వరల్డ్ ఓమ్ని ప్రెసెంట్ అనమాట. సో Sensodyne ఉంది. ఇఫ్ ఐ రైట్ ఎ ప్రిస్క్రిప్షన్, ఈవెన్ ఎ పేషెంట్ ఇన్ దుబాయ్ కెన్ యూజ్ ద సేమ్ థింగ్, ఇన్ అమెరికా ఈ కెన్ యూజ్ ద సేమ్ థింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. సో మేము అట్లా కొన్ని ప్రిఫరెన్స్ ఇస్తాం అంతే. ఎందుకంటే పేషెంట్ మళ్ళీ ఇక్కడ రాపించుకొని వాళ్ళ ఆ ప్లేస్కి వెళ్ళినాక దే హ్యావ్ టు సర్చ్ ఫర్ ద పేస్ట్, వాళ్ళకి డౌట్ వస్తుంది ఇదా కాదా అని. సో బెటర్ యూనివర్సల్గా అవైలబుల్ అయ్యే పేస్ట్ వీల్ ట్రై టు ప్రమోట్ అంతే. సో ఆల్ పేస్ట్ ఆర్ గుడ్ అండ్ ఆల్ కంపెనీస్ ఆర్ టూ గుడ్. దే హ్యావ్ దేర్ ఓన్ రీసెర్చ్ బ్యాకప్ వాళ్ళకి. సో ప్రతి కంపెనీ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ టూత్ పేస్ట్లు, మెడికల్ టూత్ పేస్ట్లు అంటే ఏమన్నా సెగ్రిగేషన్ ఉందా? అదే మెడికల్ టూత్ పేస్ట్లు ఉన్నాయి. అవేమంటే వెన్ ద ఎనామల్ క్వాలిటీ ఈజ్ లెస్, then definitely we ask the patient to shift to medicated paste. And Sensodyne, Thermosil, Sensodyne K, so many other companies. Yeah. Problem ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేని వాళ్ళు there is a potassium nitrate or strontium ఉంటుంది, where your secondary dentin formation will be better off దాంతో. సో ఎప్పుడైతే మీకు సెన్సిటివిటీ డెవలప్ అయిందో, we definitely ask the patient to shift to the medicated paste for a matter of 6 months, 3 months like that. Then again they can come back to the normal one, because ఆ పేస్ట్లలో అంత ఫ్రెష్నెస్ ఉండదు. They are not that fresh అనిపించదు, because మెడిసిన్ కాబట్టి you don't feel like using for more time. It is just for a medicinal value we advise అంతే. సార్ ఇప్పుడు టూత్ పేస్ట్ ఇంకొక డెంటిస్ట్ తో మాట్లాడినప్పుడు ఎవ్రీ 3 months 4 months కి టూత్ పేస్ట్ చేంజ్ చేయండి. బ్రష్ ఎవ్రీ మంత్ 2 months తో బ్రష్ చేంజ్ చేయాలి. టూత్ పేస్ట్ కూడా ఆల్టర్నేట్ గా యూజ్ చేయండి. ఒకటే పెప్సోడెంట్ అని కంటిన్యూస్ గా యూజ్ చేయదండి, యూజ్ అయిపోతాయి మీ పళ్ళు వాటికి. ఒక 3 months కోల్గేట్, 3 months పెప్సోడెంట్ అట్లా యూజ్ చేయమన్నారు, మీరేమంటారు? అట్లా నేనేం ఐ డోంట్ సజెస్ట్ లైక్ దట్. మీకు ఏది నచ్చితే యూ కెన్ గో అహెడ్, నో ప్రాబ్లం. పళ్ళు ఒక టూత్ పేస్ట్ కి అలవాటు పడిపోవడం అంతే, అట్లా ఏముండదు. సి ఎవ్రీ మెడికేటెడ్ టూత్ పేస్ట్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ యూ నీడ్ టు హ్యావ్ దోస్ ఇంగ్రీడియంట్స్, దాంట్లో అవి కంపల్సరీ ఉండాలా. అండ్ ప్రిఫరబుల్ చాయిసెస్ నీ ఫ్లేవర్కి, కలర్కి యూ కెన్ చేంజ్, దట్స్ ఆల్. సో బేసిక్ దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా ఉండాల్సిందే ఏ పేస్ట్లో అయినా. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ ద సేమ్ పేస్ట్. బ్రష్ మాత్రం 2 months లోపల మార్చేయచ్చు, బికాస్ ఆ బిజిల్స్ హార్డ్ అయినప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఎ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ గమ్స్ అండ్ ఎనామల్. సో వీ ఆస్క్ దెమ్ టు చేంజ్ అంతే. మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ తినిన తర్వాత సోంప్ తెచ్చి పెడతాడు, టూత్ పిక్ స్టిక్స్ తెచ్చి పెడతాడు, చాలా మంది చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా మందికి చెప్పాను చేయొద్దని చెప్పి. మీరు మా వ్యూవర్స్ కి సలహా చెప్పండి, అది యూజ్ చేయడం మూలంగా మనకి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయో. అదే టూత్ పిక్స్ అనేసి పర్సనలీ ఐ నెవర్ యూజ్డ్, ఇంతవరకు నాకు అవసరం రాలేదు అంతే, టచ్ వుడ్. సో మీకు అవసరం అది టూత్ పిక్స్. ఇప్పుడు ఎక్కడైతే బోన్ లాస్ ఉందో, ఎక్కడైనా ఇరుక్కుంటే, ఇప్పుడు సపోజ్ నాన్ వెజ్ మోర్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అది. సో వాట్ ఎవర్ ఫైబర్ యూ హ్యావ్, ఇట్ విల్ గో అండ్ గెట్ టక్డ్ ఇన్ బిట్వీన్ ద టూత్, వేర్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, వేర్ యువర్ ఎనామల్ బోన్ క్వాలిటీ ఈజ్ వీక్, దెన్ దెర్ ఈజ్ ప్రాబ్లమ్, ఫేర్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ మీకు ఆ ఫైబర్ పోయి అక్కడ ఇరుక్కుంటుంది. సో అల్టిమేట్గా వాట్ యూ డూ, అది అన్ఈజీగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో యూ టేక్ టూత్ పిక్స్ అండ్ రిమూవ్. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే, బట్ ఐ పర్సనలీ నెవర్ అడ్వైజ్ టు గో విత్ ద టూత్ పిక్స్, బికాస్ వాళ్ళు అది పెట్టి ఇంకా హార్డ్గా పుష్ చేసి అన్నెసరీ ఒక పెద్ద హోల్ క్రియేట్ చేస్తారు అక్కడ. సో దానివల్ల లేటర్ స్టేజెస్లో యూ అన్నెసరీ ల్యాండ్ అప్ ఇన్ మోర్ సివియర్ ప్రాబ్లమ్. చాలా మంది స్టైల్ కి తినిన తర్వాత, స్టైల్ అని కాదు, అది స్టైల్ ఏముంటుంది అట్లా అనుకుంటా, ఇంకా గలీజ్ ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే అది పాత వాళ్ళంతే అలవాటు పడిపో వాళ్ళకి, ఎందుకంటే ఇరుక్కుంటుంది. దెర్ ఈస్ సమ్ పెథాలజీ విచ్ దే ఓవర్లుక్ దట్. ఆ పెథాలజీ చూడకుండా వాళ్ళు డైరెక్ట్గా టూత్ పిక్స్తో దే గో విత్ దేర్ హోమ్ రెమెడీస్ లాగా చేసుకుంటారు. అది నాట్ అడ్వైజబుల్. యూ గో బెటర్ కన్సల్ట్ యువర్ డాక్టర్, హీ విల్ స్క్రీన్ యూ అండ్ టేక్ ఎ ప్రాపర్ ఎక్స్రే, వాట్ ఎవర్ టు బి డన్ దే విల్ డూ. సో మై క్వశ్చన్ ఇస్, బ్రష్ తప్ప పళ్ళకు ఇంకొకటి ఏది? ఫ్లాసింగ్ యూ కెన్ డూ. ఫ్లాసింగ్, సార్ మా వ్యూవర్స్ కి అర్థం కావాలంటే థ్రెడ్ తో తీసుకొని, దేర్ ఇస్ ఎ ఫ్లాస్, ఎ వ్యాక్సిల్ ఫ్లాస్ ఉంటుంది. ఇట్స్ లైక్ యు సీ, ఇప్పుడు అమెరికాలో అంతా ఇట్స్ ఎ మ్యాండేటరీ, ఎవ్రీవన్ దోస్ పేషెంట్స్ హూ కమ్ ఫ్రమ్ అమెరికా వితౌట్ సేయింగ్ దే సే వి ఆర్ యూజింగ్ ఫ్లాస్. సో మన ఇండియాలో ఇంకా ఫ్లాసింగ్ అంత ఇది కాలేదు, బట్ దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. ఇప్పుడు యుఎస్ లో, యూకేలో అక్కడంతా ఎవ్రీ 3 months కి 4 months కి డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకున్నా కూడా. మన ఇండియాలో ఇంకా అంత అవగాహన రాలేదు. మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే ఎన్ని నెలలకు ఒకసారి, ఆరోగ్యంగా పళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎన్ని నెలలకు ఒకసారి డెంటిస్ట్ ని కలవాలి? అంటే ఇప్పుడు ఎట్లంటే డెంటల్ చెకప్ యాజ్ పర్ అమెరికన్ స్టాండర్డ్స్ కూడా once in 3 months or once in 6 months is necessary. వాళ్ళకి ఇబ్బంది లేకుండా see in America and all they have their own
ఇన్సూరెన్స్ కంపెనీస్ దే విల్ పే ఫర్ దెమ్. ఇట్స్ ఓకే. ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అమెరికాలో డెంటల్ అనేది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, మోర్ దాన్ ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ మెడికల్ ఫీల్డ్. మెడికల్లో ఈవెన్ కార్డియాలజీ కన్నా ఎక్కువ మా డెంటల్ ట్రీట్మెంట్స్, వెరీ ఎక్స్పెన్సివ్. ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉండదు. సో ద ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్స్ వీలున్నంత వరకు దే ట్రై టు అవాయిడ్ అమెరికాలో. సో వాళ్ళకి అర్లీగా డిటెక్ట్ చేసుకొని సింపుల్ ప్రొసీజర్స్లోనే క్లోజ్ చేస్తారు. ఎక్కువ ఎక్స్పెన్సివ్. ఈ మధ్య ఓరల్ క్యాన్సర్స్ మీరు వింటారు ఎక్కువ అయిపోయింది. టొబాకో, యా, నాట్ ఈవెన్ టొబాకో. ఓకే, టొబాకో ఇస్ మేజర్ ఇది, బట్ టొబాకో కన్నా లాస్ట్ 8th మోలార్స్ ఉంటాయి, జ్ఞానదంతాలు, విజ్డమ్ టీత్. యూజువల్గా విజ్డమ్ టీత్స్తో ప్రాపర్ ఎరప్షన్ లేకుండా హాఫ్ బ్రేక్ అయ్యి షార్ప్ ఎడ్జెస్ ఉంటే దేర్ ఆర్ ఫెయిర్ ఛాన్సెస్ ఫర్ యూ టు గెట్ అల్సరేషన్. టంక్ కానీ బక్కల్ సైడ్ అంటే ఈ బుగ్గకి అక్కడ కానీ, టంగ్ సైడ్ కానీ, నోట్లో ఏదో ఒక పార్ట్లో యూ గెట్ అల్సరేషన్. చాలా మంది అది దే థింక్ ఇట్స్ ఎ నార్మల్ అల్సర్, బట్ ఆబ్వియస్లీ దే ట్రై టు ఓవర్లుక్ దట్ అండ్ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూడా ఏదో విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చి ఏదో పంపిస్తారు. బట్ ఒక 3 to 4 months ఇఫ్ అట్ ఆల్ దట్ ఈస్ నాట్ హీలింగ్, then it is not an plain ulcer. We have to suspect something beyond that, and always we suspect that to be a cancer, malignancy. Why? Because 3 to 4 months కన్నా ఎక్కువ అల్సర్ గిన అట్లనే ఉండి వాట్ ఎవర్ ట్రీట్మెంట్ దట్ జనరల్ డెంటిస్ట్ ఆర్ స్పెషలిస్ట్ గివ్స్ యూ ఇట్స్ నాట్ రెస్పాండింగ్, then obviously I can't say 100% that is true, but there are fair chances that it is a cancer lesion. There we need to go get it done. Biopsy తీసుకోవాలా, టెస్ట్ చేయాలా. వీ హ్యావ్ సో మెనీ ఎక్స్రేస్. అది లీజన్ ఎంత ఉంది, ఏ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బోన్లోకి వెళ్ళిందా, ఓన్లీ టిష్యూ మీదనే ఉందా, వీల్ ట్రై టు సీ దట్, డయాగ్నోస్, అండ్ దెన్ వీ ట్రై టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ పాసిబుల్. బట్ క్యాన్సర్ అనేది ఒకటి, యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ ద రీజన్ వీ ఆస్క్ ఎవ్రీవన్ టు గో ఫర్ ఎ డెంటల్ చెకప్. జస్ట్ లైక్ గైనక్ ప్రాబ్లమ్స్ కూడా, ఎందుకంటే అప్పుడప్పుడు ఒక ఏజ్ వచ్చినాక ఆఫ్టర్ 50 years దెర్ ఆర్ సో మెనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గోయింగ్ ఆన్ ఫీమేల్స్కి. సో యూజువల్లీ గైనకాలజిస్ట్ దే ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ గెట్ ఎ చెక్ డన్. వై? బికాస్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మనకు అర్లీగా డిటెక్ట్ చేస్తే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్, బ్రెస్ట్ క్యాన్సర్స్కి దేనికైనా. బట్ సాడ్లీ ఓరల్ క్యాన్సర్స్ ఆర్ మోర్ సీరియస్ దాన్ ఎనీ అదర్. ఎందుకంటే లిమిటెడ్ ఫీల్డ్, వీ కాంట్ ఆపరేట్ ప్రాపర్లీ. బికాస్ మాకు ఇప్పుడు ఒక పొట్టకు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్లో యూ హ్యావ్ విజరా టోటలీ ఓపెన్, నీట్ ఫీల్డ్ ఉంటుంది, డాక్టర్ కెన్ పర్ఫార్మ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ దేర్. బట్ ఓరల్ క్యాన్సర్స్లో ఇఫ్ ఇట్ ఈస్ గోస్ డీప్ ఇన్సైడ్ నెక్ పార్ట్, రాడిక్యులర్ డిసెక్షన్స్ అని చేయాలా, సమ్ అమౌంట్ ఆఫ్ ఏరియాస్ వీ కాంట్ రియల్లీ సీ. సో కొన్ని వదిలేసేయాల్సింది వస్తుంది. సో మోర్ అమౌంట్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఆర్ విత్ ఇన్ ద ఫేస్. ఓరల్లోనే బాడీ అంతటికన్నా హెవీ బ్లడ్ సప్లై అండ్ హెవీ కాంప్లెక్స్ లింఫ్ నోడ్స్ కానీ దాని అటాచ్మెంట్స్ కానీ ఫేస్లో ఎక్కువ ఉంటుంది. సో ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది ఫేస్లో వచ్చేది, స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. దట్ స్ప్రెడ్స్ లైక్ ఎనీథింగ్, వెరీ ఫాస్ట్. అండ్ ఎల్స్వేర్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఈజ్ ఓకే, బట్ ఓరల్ స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది ఇట్స్ ఎ డ్రెడ్ఫుల్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ టచ్ వుడ్. అది రాకుండా ఉంటే మంచిది, ఎవరికైనా పగోళ్ళకు కూడా రాకూడదు. అది వచ్చిందంటే చాలా ప్రాబ్లమాటిక్. అది వీ ట్రై టు టంగ్ వచ్చింది, హాఫ్ టంగ్ తీసేస్తాము, మాట మఫుల్డ్ వాయిస్ వస్తుంది, యూ కాంట్ ఈట్ ప్రాపర్లీ, సలైవేషన్ ఉండదు. ఇట్స్ ఎ మోర్ అమౌంట్ ఆఫ్ టార్చర్ అంతే. ఉన్న రోజులు కూడా టార్చర్. అదే వేరే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూ డూ మాస్టెక్టమీ, పార్షియల్ ఆర్ టోటల్ మాస్టెక్టమీ, ఫినిష్ హ్యాపీగా 10 years పేషెంట్, ఏం ప్రాబ్లం ఉండదు. డెంటల్ అట్లా కాదు. ఈవెన్ దో యూ డూ ప్రాపర్ సర్జరీ, కొన్ని ఏరియాస్లో వీ వోంట్ బీ ఇన్ అ పొజిషన్ టు గో ఇన్ టు దట్ ఏరియా అండ్ డూ సర్జరీ. అట్లాడప్పుడు ఏం చేస్తాం, ఇంకా చేతులు ఎత్తేయాల్సిందే, సర్జరీ చేయలేం. ద నెక్స్ట్ ఆప్షన్ ఫర్ అస్, బెస్ట్ ఆప్షన్ ఇస్ వీ గో విత్ రేడియేషన్, కీమోథెరపీ. సో కీమో రేడియేషన్ పెట్టినాక పేషెంట్ యూ విల్ బీ సీయింగ్ మెనీ పేషెంట్స్, వాళ్ళు డల్ అయిపోయి చాలా ఇదిగా ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా వాళ్ళ అర్లీ స్క్రీనింగ్స్ అట్లుంటే, ఏదైనా కొద్దిగా డౌట్ ఉన్నాడో వీ కెన్ టేక్ అర్లీ స్టెప్స్ ఫర్ దట్. అండ్ దట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఓరల్ క్యాన్సర్స్లో ఆల్వేస్ 4 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వస్తే యు ఆర్ ఆల్వేస్ సేఫ్. ఫస్ట్ స్టేజ్లో దెర్ ఇస్ నో లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్, హార్డ్లీ 1 centimeter కన్నా చిన్నగా ఉంటుంది లీజన్, ఇర్రెగ్యులర్ బార్డర్స్, వీ కెన్ ఈజీలీ మేక్అవుట్. సెకండ్ స్టేజ్ కూడా లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ ఉండదు, ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వేరస్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఇట్స్ ఎ బిట్ రిస్కీ. సరే, మొత్తం సీరియస్గా సాగుతుంది ఇంటర్వ్యూ. ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సోషల్ మీడియాలో అంత జోక్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది.
కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ కి ఒక డెంటిస్ట్ వచ్చి కోల్గేట్ యూస్ చేయండి అంటుంటారు. ఆవిడ మెల్లో స్టెథోస్కోప్ వేసుకుంటారు. దాని కింద జోక్ వచ్చి, నాకు తెలుసు స్టెథోస్కోప్ ఎందుకు యూస్ చేస్తారు, దాని కింద జోక్ వచ్చి, అరే నువ్వు డెంటిస్ట్ నీకు ఏం పని స్టెథోస్కోప్ తో అని చెప్పి కింద కామెంట్స్ అన్ని ఉన్నాయి. మీరు మీ డెంటల్ ప్రాక్టీస్ లో స్టెథోస్కోప్ ఎప్పుడు యూస్ చేస్తారు? టు బీ ఫ్రాంక్ విత్ యూ, డాక్టర్ అంటే ఎవరికైనా ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. డాక్టర్ అనిపించుకోవాలంటే ఆల్వేస్, నువ్వు అందుకే ఏ పోస్టర్స్లో ఎక్కడ చూసినా డాక్టర్ది ప్రొజెక్ట్ చేసినప్పుడు దే పుట్ ఎ స్టెప్. ఫ్రాంక్లీ, టు బీ ఫ్రాంక్ విత్ యూ, మేము డెంటల్లో హార్డ్లీ వీ యూజ్ దట్. స్టెథోస్కోప్ మాకు అవసరం రాదు. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మేము వచ్చినప్పుడు మా పేషెంట్స్కి బీపీ అట్లా ఉన్నప్పుడు మా అసిస్టెంట్స్ మా వాళ్ళు చూస్తారు, హెల్త్ కేర్ ప్రొవైడర్స్, దే విల్ సీ. బట్ ప్రాపర్లీ యాజ్ అ డెంటిస్ట్కి పెద్ద అవసరం ఉండదు. అట్లనే డెంటిస్ట్కే కాదు, మెజారిటీ ఆఫ్ మెడికల్ ఫ్యాటర్నిటీ వాళ్ళకు కూడా అవసరం ఉండదు. ఓన్లీ స్టెప్ ఎక్కువ అవసరం ఉండేది ఓన్లీ ఫర్ అ ఫిజిషియన్ కార్డియాలజిస్టే ఎక్కువ వాడతారు. ఈవెన్ వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు డెర్మటాలజిస్ట్ పోయి స్టెప్ వేసుకోరు. కానీ మాకు డాక్టర్ చెప్పాలా, డాక్టర్ అని అది ఒక పైన వేసుకోవాలి, అప్పుడు మాకు ఫీల్ ఉంటుంది. అది అందుకు ప్రాబ్లీ ఈవెన్ డెంటిస్ట్ కూడా దే పుట్ ఎ స్టెప్ అండ్ దే స్టాండ్ ఫర్ ఎ పిక్ అంతే. సో వెరీ రేర్ మీరు మేము అంత యూజ్ చేయము. అది మీ అవకాశం అంటే వాడాలా ఇప్పుడు అంతా ఇవి వచ్చినాయి కాబట్టి ఎలక్ట్రిక్ అంతా వి సీ దట్. అండ్ మాకు స్టెప్ వేసుకొని చూసేంత అవసరం రాదు. బీపీ ఒకటే మాకు చూసేది, అది ఓకే, వీ డూ దట్ అండ్ వీ హ్యావ్ అసిస్టెన్స్ టు డూ. మాకు డైరెక్ట్గా అంతకన్నా ఎక్కువ మాకు ఉండదు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ దిస్ థింగ్. సో మెడికల్ వాళ్ళకి, అది జనరల్ మెడిసిన్ వాళ్ళకి మెయిన్ అది. కానీ వాళ్ళే కాకుండా అందరూ వేసుకుంటారు. ఎందుకు ఇప్పుడు ఒక మామూలు అంటే డాక్టర్ అనిపించుకోవాలంటే దట్ ఈస్ సైన్ కదా. సో వీ హ్యావ్ దట్ ప్రౌడ్ ఫీల్. అది వేసుకుంటే కొంచెం ఆ ఫీల్ ఉంటుంది అంతే. మీరు స్మోకర్స్ కి, టొబాకో చూవర్స్ కి ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు చాలా యూత్ వెరీ యంగ్ ఏజ్ లోనే స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. స్మోకింగ్ వలన మన పళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుంది, టొబాకో చూవింగ్ వలన ఏమి ఇబ్బంది వస్తుంది? మనం చూస్తున్నాము మూవీస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తారు టొబాకో చూవింగ్ గురించి, మౌత్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. దీని గురించి మీరు ఈ టొబాకో చూవర్స్ కి వీళ్ళకి ఏం సలహా చెప్తారు? అదే ఇప్పుడు రీసెంట్ గా ఒక 3-4 years నుంచి గవర్నమెంటే మ్యాండటరీ చేసింది. ఎవ్రీ మూవీ వెళ్ళినప్పుడు యూ విల్ బి సీయింగ్ దట్ ఓరల్ క్యాన్సర్. దట్ ఈస్ ఆల్ మెయిన్లీ ఓరల్ క్యాన్సరే చూపిస్తారు. వై? బికాస్ టొబాకో, ఈ పాన్ చీవింగ్స్, ఇవన్నీ స్మోకింగ్ వలన మేజర్ ఎఫెక్ట్ అయ్యేది ఓరల్ క్యావిటీనే. నీకు దానివల్లనే క్యాన్సర్స్ రావడము, ఇన్వాల్వ్ కావడం. వాళ్ళకి ఇండైరెక్ట్లీ వితౌట్ దే నాలెడ్జ్ దే ఆర్ స్పాయిలింగ్ దెమ్. మీకు అది చూపించినప్పుడు ఎంత ప్యాథటిక్ ఉంటుందో ఆ సీన్ మీరు చూస్తే చాలా మంది చూడలేరు. మాకంటే అది రెగ్యులర్ చూస్తూ ఉంటాం ఓకే, బట్ మామూలు వాళ్ళు అది వస్తే లేసి అటు వెళ్ళిపోవడం అట్లా చేస్తారు. బట్ దట్ మచ్ డ్రెడ్ఫుల్, దట్ విల్ బి టార్చర్. అది లిటరల్గా నేను అదే మీకు ముందు చెప్పింది. వేరే క్యాన్సర్స్ వచ్చినా యు ఆర్ వెల్ ఆఫ్, ఒక 5 years 10 years బ్రతుకుతావు. ఇది బ్రతుకుతావు కానీ టార్చరస్ లైఫ్ బ్రతుకుతాం. స్మోకింగ్ కూడా డేంజరస్, సేమ్ అంతే. స్మోకింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే. ఇంకా స్మోకర్స్కి మేము ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఇంప్లాంట్ సర్జరీస్ చేస్తూ ఉంటాం. వీ డూ సో మెనీ ఇన్ అవర్ క్లినిక్. సో ఇంప్లాంట్ సర్జరీస్కి ఈ స్మోకింగ్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మేము వీ పుట్ ఎన్ ఇంప్లాంట్ నో మ్యాటర్ హౌ గుడ్ ద బోన్ ఈస్. నువ్వు స్మోకింగ్ వలన మాకు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, అక్కడ నెక్రోజ్ అయిపోతుంది. మేము వేసిన implant best of the quality implants veyochu with the titanium best implant we do, and we have experience of doing that very neatly. So nothing will go wrong from our side. But where the culprit ante akkada patient smoking, adi patient konsal maaku chepparu maakem ledani vallu serious cheste ultimately he will be the loser and he will blame us indirectly. Adi lose ayipindi and actual ga smoking vallana there will be some sort of necrosis to the bone, so which is not advised. Anywhere smoking and tobacco you have to be aware. ఇంకా మరీ మీరు వదలలేమనే కొంతమంది దానికి ఇంకా టోటల్ అడిక్ట్ అయిపోతారు. అట్లీస్ట్ ఐ అడ్వైజ్ దెమ్ టు టేపర్ దెమ్, కట్ దెమ్ ద డోస్. ఏదో రోజుకి 10 తీసుకున్నారు, 1-2 ఓకే. ఇప్పుడు స్మోకింగ్ ఆల్టర్నేట్ వచ్చాయి కదా, అంటే చాక్లెట్స్ ఉన్నాయి. బట్ యాజ్ వెల్ నేను నా పేషెంట్స్కి చాలా మంది నేను రెగ్యులర్ ఈ నా 26th year ఆఫ్ మై ప్రాక్టీస్ ఇప్పుడు. సో ఐ కీప్ సీయింగ్ కదా, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ ఆల్టర్నేటివ్ దిస్ థింగ్. వాళ్ళు కొన్ని రోజులు వెళ్ళిపోతారు, అగైన్ దే జంప్ సివియర్లీ బ్యాక్ టు ద నార్మల్ వన్, ఇంకా సివియర్ అవుతారు. సో బెటర్ వాళ్ళకి మోటివేట్ చేసి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ వాళ్ళకి విజువల్గా చూపించి ఇట్లా అవుతుంది మీకు వస్తే వాళ్ళకి వస్తే ప్రాబ్లమ్, హోల్ ఫ్యామిలీ విల్ సఫర్. ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్లో ఇంకా 80% ఆఫ్ ద మెంబర్స్కి 2 times బ్రష్ చేయడం అలవాటు కాలేదు. సో 2 times బ్రష్ చేయడం మంచిదా? చాలా మంచిది, చాలా మంచిది. ఐ అడ్వైజ్ ఎవ్రీ పేషెంట్ టు డూ దట్ బిఫోర్ బెడ్. ఎందుకంటే అది యూ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ ఎ మ్యాటరీ అంతే.
ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చాలా మంది లేస్తారు, కొంతమంది 9-10 o'clockకి లేచి బ్రష్ చేస్తారు. సో మీరేమంటారు, తొందరగా ఉదయమే లేచి బ్రష్ చేసుకోవడం మంచిదా, లేకుంటే 9-10కి ఇట్లా లేట్ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా? అలా ఏం లేదు. మీకు నైట్ ఎట్లా చేస్తారు, సో నైట్ పడుకునే ముందు బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూ డూ, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు డూ. అది చేసినాక మార్నింగ్ వాట్ టైం యూ డూ అనేది రెస్పెక్టివ్. కానీ ఎంత తొందరగా బ్రష్ చేస్తే అంత మంచిదా? అంతే, లేస్తానే చేసుకుంటే మంచిది. ఇట్స్ ఎ హ్యాబిట్ కదా, అందరూ దే నీడ్ టు ఫాలో దట్. నైట్ ఒకసారి చేసినాక దట్ డజంట్ మ్యాటర్. మార్నింగ్ నువ్వు 5కి లేయి 9కి లేయి లేచినాక యూ హ్యావ్ టు డూ అండ్ గో. అండ్ నేనైతే యాక్చువల్గా నైట్ చేస్తాను కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వితౌట్ డూయింగ్ బ్రషింగ్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. దెన్ ఆఫ్టర్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు ద మై ఆఫీస్ దెన్ ఐ డూ. వై? బికాస్ ఆఫ్టర్ సమ్హౌ ఐ వోంట్ బి కంఫర్టబుల్. పొద్దున్న బ్రష్ చేసి మళ్ళీ నువ్వు బ్రేక్ఫాస్ట్ తిని ఐ డోంట్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్. సో నైట్ ఎట్లా చేస్తాము, సో మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అగైన్ ఐ డూ అండ్ గో టు ద ఆఫీస్. సార్ ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది పేషెంట్స్ డాక్టర్స్ దగ్గర వెళ్తే ఇంప్లాంట్స్ అంటున్నారు. ఇవి కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది పేషెంట్స్, కొంచెం బర్డన్ అవుతుంది పేషెంట్స్కు. ఇంప్లాంట్స్ చేసుకోవడం మంచిదా కాదా? మీకు ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు అదే, మీరు ఒకసారి లేట్గా వెళ్ళి అర్లీ చూపించుకోకుండా లేట్గా వెళ్ళి ఈవెన్ యువర్ ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాం, రూట్ కెనాల్ సర్జరీస్, అవి కూడా ఫెయిల్యూర్ అయిపోయి దెర్ ఆర్ ఛాన్సెస్. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందంటే సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. నువ్వు పేషెంట్ అర్లీగా వెళ్ళొచ్చు, బోన్ కండిషన్ బాగాలేనొచ్చు, సో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింటుంది. సో వీ కాంట్ రిపేర్ ద ఒరిజినల్ టూత్. అట్టప్పుడు మేము వీ అడ్వైజ్ టు గో ఫర్ ఎక్స్ట్రాక్షన్. పేషెంట్కి తీసినాక దెన్ వాట్ యూ సెడ్ ఈస్ రీప్లేస్ చేయాలి. పన్ను తీసినాక ఎవరికైనా రీప్లేస్ చేయాలి. ఏజ్ ఓల్డ్ ప్రాసెస్, రిమూవల్ డెంచర్స్ పెట్టిన వాళ్ళు తీసి పెట్టుకునేటి చీప్, అది ఎకానమీ, నీట్గా ఉంటాయి. యూ కెన్ రిమూవ్, క్లీన్ అండ్ అగైన్ ప్లేస్ ఇట్. అది కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినాక బికాస్ ఆ రీప్లేస్ చేసే రిమూవల్ పార్షల్ డెంచర్స్లో దేర్ ఓంట్ బి మచ్ ఆఫ్ బైట్ ఫోర్స్ అంటాం. బైట్ ఫోర్స్ అంటే నువ్వు కొరకాల, ఆ కొరకేటు ఇన్ని ప్యాస్కల్స్ ఉంటాయి, మెగా ప్యాస్కల్, అది ఉండదు దాంట్లో. అది నువ్వు తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు యూ వోంట్ ఫీల్ దట్ రియల్, యూ వోంట్ బి ఎంజాయింగ్. నువ్వు ఫుడ్ తీసుకున్నా అది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. ప్లస్ రోజు తీసి వాష్ చేసుకొని అగైన్ యూ హ్యావ్ టు రీప్లేస్. సో దిస్ ఆల్ హెడేక్. అది అందుకు స్లోగా అడ్వాన్స్మెంట్ అయిపోయింది. ఆఫ్టర్ రిమూవల్ పార్షల్ నుంచి ఫిక్స్డ్ పార్షల్ డెంచర్స్ వచ్చినాయి. ఫిక్స్డ్ అంటే ఇప్పుడు మీకు తెలిసింటుంది, నేను పక్క 2 టూత్కి సపోర్ట్ తీసుకొని వీ మేక్ ఎ బ్రిడ్జ్ అనమాట. దట్ ఈజ్ నార్మల్. పక్క 2 టీత్ని కూడా షేవ్ చేసేస్తాం, ఎనామెల్ అంతా షేవ్ చేసేస్తాం, టోటల్గా చేసి బ్రిడ్జ్ ఇస్తాం. అది ఇప్పటివరకు జరుగుతుంది. ఇప్పుడు కూడా దాంట్లో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. నికల్ క్రోమ్స్, సిరామిక్స్, జిర్కోనియా అని అడ్వాన్స్ సెటప్స్ వచ్చినాయి, ట్రీట్మెంట్స్ వచ్చినాయి. కానీ అవి ఎంత అడ్వాన్స్ వచ్చినా యు ఆర్ సపోజ్ టు షేవ్ యువర్ ఒరిజినల్ ఎనామల్. దేవుడిచ్చిన పంటిని కట్ చేసి రూట్ కెనాల్ చేసి దాని మీద ఫిక్స్డ్ కడతాం. సో ఎందుకు మనం ఒరిజినల్ టూత్ని టచ్ చేయాలనే కాన్సెప్ట్ మీద ఇంప్లాంట్స్ వచ్చినాయి. దట్ ఈస్ వేర్ ఇంప్లాంట్స్ ఆర్. కానీ ఇది కాస్ట్లీ ఎఫైర్ అయిపోతుంది. డెఫినెట్గా ఇంప్లాంట్స్ ఎట్లంటే వేరియస్ పారామీటర్స్ దాంట్లో కాస్ట్. ఎందుకంటే సీ దట్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టైటానియం ఇంప్లాంట్. టైటానియం అండ్ వైటాలియం కాంబినేషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎనీ టైటానియం ఇంప్లాంట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. వై? బికాస్ మీకు సేఫ్, నో సైడ్ ఎఫెక్ట్స్, ఎక్సలెంట్ ఉంటుంది ప్రోడక్ట్. ఎక్కడ వేసినా కూడా నీకు ఇన్ఫెక్షన్ రాదు. సో టైటానియం ప్రోడక్ట్ వచ్చినాక అది చేసే పని కానీ డాక్టర్కి ఉన్న స్కిల్స్, ఆర్నమెంటేరియన్, వాట్ ఆల్ యూ యూజ్, మేము దానికి ఫిజియో డిస్పెన్సర్స్ అని వాడతాము. సో మెనీ ఆర్నమెంటేరియన్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ కొంచెం మల్టిప్లై అవుతాయి కాస్ట్. దట్స్ ద రీజన్ ఇంప్లాంట్ అంటే డెఫినెట్గా ఇన్ అ జనరల్ వే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అండ్ దట్ టు ఇప్పుడు మన ఆంధ్ర తీసుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా ఇంప్లాంట్స్ లేవు. ఈహెచ్ఎస్ స్కీమ్స్లో కూడా ఇంప్లాంట్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇంప్లాంట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఎవ్రీ అదర్ పేషెంట్ ఇఫ్ దే వాంట్ ఇంప్లాంట్, గవర్నమెంట్ దగ్గర అంత బడ్జెట్ ఉండదు. దే ఆర్ ఎక్స్పెన్సివ్. 50,000, 40,000, 30,000, 25, డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్, మేక్ ఆఫ్ ద ఇంప్లాంట్. దే డిఫర్ ఇన్ ప్రైజెస్. సో ఇంత ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ నాట్ ప్రమోటింగ్ దెమ్. ఇంప్లాంట్స్ కావాలంటే పేషెంట్ షుడ్ పే us అండ్ గో. బట్ దట్స్ వెరీ అడ్వైజ్డ్ యాక్చువల్గా. ఇఫ్ పేషెంట్ ఈజ్ అఫోర్డబుల్, ఓకే, దే కెన్ గో విత్ బెస్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ వేర్ యాజ్ ఇట్ ఈజ్ నీ ఒరిజినల్ టూత్ని మిమిక్ చేసినట్లు ఉంటుంది. అంతే, అంత ఎక్సలెంట్ ఉంటుంది అండ్ హార్డ్లీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మ్యాక్సిమం కొన్ని పేషెంట్స్ నీకు ముందు ఇంటర్వ్యూలో చెప్పినాం, ఈ స్మోకింగ్ ఉంటే నెక్రోసిస్ అవుతుందని, ఆర్ హై డయాబెటిక్, అన్కంట్రోల్ డయాబెటీస్, వాళ్ళకి బోన్ లాస్ అవుతుంది. వేర్ యువర్ హెచ్బిఏ, ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు మాతేమో బాగానే ఉందంటారు కానీ మేము వాళ్ళకి HbA1c ఇస్తాం 3 months ఆఫ్ యావరేజ్. ఆ HbA1c లెవెల్స్లో బిలో 7 ఆ లెవెల్కి ఉంటే ఓకే, 7 ఉన్నా ఓకే.
7.5 కూడా ఓకే. సమ్ దే గో షూట్ అప్ టు 9-10 అట్లా వెళ్తుంది. అట్లా వెళ్ళినప్పుడు ఇట్ షోస్ దట్ యు ఆర్ వెరీ మచ్ ఇర్రెగ్యులర్. యువర్ లెవెల్స్ ఆర్ ఆల్టరేట్ అయితే కంటిన్యూగా అప్ అండ్ డౌన్ ఆ స్వింగ్ ఉంటుంది టోటల్గా. వన్స్ అంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, అంత ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు, ఇన్వేరియబుల్లీ వాట్ నో మ్యాటర్ హౌ గుడ్ వీ డూ, హౌ ఎక్స్పీరియన్స్ వీఆర్, దట్ డజంట్ కౌంట్ అక్కడ. నీ స్మోకింగ్ వల్ల కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కానీ అల్టిమేట్లీ యూ లూజ్ యువర్ ఇంప్లాంట్. బట్ ఇప్పుడు కేరళ నుంచి కొన్ని ఇంప్లాంట్స్ దే ఆర్ వెరీ గుడ్. కేరళైట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంప్లాంట్స్. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. దే ఆర్ నోవేర్ లెస్ టు ఎనీ అదర్ కంపెనీ. కేరళ వాళ్ళు దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాకప్. కొన్ని కంపెనీస్ జెనెసిస్ అని ఉన్నాయి. దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. అది మనకు కొంచెం ఎకానమీగానే ఇవ్వచ్చు పేషెంట్ పాయింట్లో. If they really want an implant, if they are not affordable, instead of going with German implants, Korean or Israel implants, I can go with our own Indian implants. Kerala manufacture Indian implants. They are very good, equally good. I did n number of cases and I don't think I can say they are anywhere less to foreign implants. Wonderful. ఎందుకంటే ఇంప్లాంట్స్ నేను 3 years back when I went to Germany, ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళినాం. అప్పుడు ఇంటర్నేషనల్ కొలోన్ అనుకుంటా, అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి డెంటల్లో. When I saw that international conference, to my shock, there are some thousands of implant companies, thousands. So అన్ని కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళే చేసేప్పుడు మన వాళ్ళు ఎందుకు చేయకూడదు? ఇండియన్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ఫ్రమ్ కేరళ వీ హ్యావ్ ఇంప్లాంట్స్, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ప్రాబ్లీ స్లోగా ఐ థింక్ దే కెన్ గెట్ ఏ గుడ్ మార్కెట్ షేర్ కూడా ఇండియాలో. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, ఫర్గెట్ అబౌట్ అదర్స్. నేను చేసిన దాంట్లో ఐ యూజ్ సో మెనీ 10 to 12 కంపెనీస్ వాడతాను నేను ఇంప్లాంట్స్లో, డిపెండ్ అపాన్ ద పేషెంట్ అఫోర్డబిలిటీ అంతా. సో నేను కొంతమంది తక్కువ కావాలన్న వాళ్ళకి ఐ యూజ్ అవర్ ఇండియన్ ఇంప్లాంట్స్. దే ఆర్ ఈక్వల్లీ గుడ్. మన ఒక క్వశ్చన్, ఇప్పుడు ముందు ఒక 10 years బ్యాక్ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సామాన్య మానవుడు 200 రూపీస్ ఇచ్చేస్తే అతని ఫీజు, మెడిసిన్స్ అన్ని అయిపోయి బయటికి వచ్చేవాడు. ఇప్పుడు డెంటిస్టులందరూ MDS, ఆర్థోడాంటిక్స్ అని చెప్పి బోర్డ్స్ పెట్టి పాష్ గా క్లినిక్స్ చేయించుకొని ఒక పేషెంట్ లోపలికి వెళ్తే 5,000-6,000 కంటే తక్కువ కావట్లేదు ఒక పేషెంట్ కి. ఒక ప్రాబ్లంకి వెళ్తే డెంటిస్టులు అందరూ కమర్షియల్ అయిపోయారు, పేషెంట్స్ ని రాక్ చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్. మీరేమంటారు? ఇది ఒక 10 years నుంచి ఎక్కువ అయిపోయింది. దీని గురించి మీరేమంటారు? దాని గురించి నేను అట్లా బయట జనరల్ పబ్లిక్ టాక్ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 years బ్యాక్ హూ ఆర్ యూజింగ్ ఇంప్లాంట్స్ ఇక్కడ, అట్లీస్ట్ ఓకే బయట అంతా అబ్రాడ్లో ఉంది, బట్ మన కడప వరకు వస్తే నాట్ మెనీ వేర్ సజెస్టింగ్ ఇంప్లాంట్స్. సో అప్పుడు వచ్చిన పేషెంట్కి వాట్ మెనీ డాక్టర్స్, అప్పుడు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడున్న డాక్టర్స్ ఎవరైనా, దే యూస్ టు అడ్వైజ్ గో విత్ FPD అంటే ఫిక్స్డ్ డెంచర్స్ వేసుకోండి, ఆర్ రిమూవల్ డెంచర్స్ ఇఫ్ నాట్ అఫోర్డ్ అది వేసుకోండి అనేవాళ్ళు. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయినాక ఇఫ్ ద డెంటిస్ట్ సిట్స్ విత్ ద ఓల్డ్ టెక్నాలజీ, ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్లోనే కూర్చొని నేను తక్కువ చేస్తా మీకు ఇదే కావాలంటే, హీ విల్ బీ లూజింగ్ ఎ చంక్ ఆఫ్ పబ్లిక్ హూ వాంట్స్ బెస్ట్ ట్రీట్మెంట్. వాళ్ళందరూ బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. బెస్ట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ డాక్టర్ ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు చేస్తారు వాళ్ళ దగ్గర. ఈ డాక్టర్కి బెటర్ చేయాలని ఓల్డ్ టెక్నిక్స్ కూర్చుంటే వన్ డే హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ పేషెంట్. ఇప్పుడు గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పాతలో ఫ్లాప్ సర్జరీస్ ఎక్కువ మంది చేసేవాళ్ళు కాదు, ఊరికే క్లీనింగ్ చేసి పంపించాలి 100, 200, 500 తీసుకొని. ఇప్పుడు బోన్ లాస్ ఉంటే వీ అడ్వైజ్ ఫ్లాప్ సర్జరీస్. దట్ ఈస్ ఎ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. అది నువ్వు ఓవర్లుక్ చేసి పేషెంట్ కాస్ట్ అని చెప్పి నువ్వు ఏదో సైడ్ లైన్ చేసి తక్కువలో ఉన్నీలంటే unnecessary, you are not doing any favor to the patient rather than spoiling him. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు పేషెంట్ వెళ్తే రూట్ కెనాల్ అని చెప్పి 2-3 సిట్టింగ్లు పిలిపించుకొని ఆయనకు ఒక 4,000-5,000 రూపాయలు బిల్ చేసేస్తున్నారు డెంటిస్టులు అని చెప్పి ఒక టాక్ బయట. మీరు ఏమంటారు? ఇవి 3-4 సిట్టింగ్లు అవసరమా ఒక రూట్ కెనాల్ కోసము? ఈ 4-5 వేలు ఖర్చు పెట్టిస్తున్నారు ఒక్కొక్క పేషెంట్తో, ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది దేర్ ఆర్ నో స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఎన్ని రోజులు చేయాలని. ఓకే, స్టార్టింగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే ఇప్పుడు మాకు ఆర్తో కూడా అంత ఎత్తుపల్లకి మీరు అడిగినారు కదా, వచ్చిన ప్రతి పేషెంట్ అది ఐ డోంట్ నో హూ ఇస్ దట్, సమ్ డెంటిస్ట్ స్పీక్ ఇన్ డిఫరెంట్ వే విచ్ ఇస్ రాంగ్ యాక్చువల్గా. ట్రీట్మెంట్ ఎంటర్ అయినాక ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటనేది వీ హ్యావ్ టు టెల్, నాట్ ద పేషెంట్ షుడ్ డిసైడ్. పేషెంట్ ఎంటర్ అయితేనే ఆర్తో సార్ 6 నెలలకు చేస్తారా, 1 year పడుతుందా, 1.5 year, ఎందుకు సార్ మాకు 6 నెలల్లో ఇంకొక ఆయన చేస్తానని. అట్లా కాదు, అది వాళ్ళు ఎవరో తప్పు ప్రోపగండా. మేబీ నాట్ టు లూజ్ ఎ పేషెంట్, దే వుడ్ హ్యావ్ సెడ్ సంథింగ్ బ్యాడ్, సంథింగ్ రాంగ్, జస్ట్ టు ఎన్కాష్ అంతే, నథింగ్ ఎల్స్. 1 year అంటే పేషెంట్ రాడేమో అని 6 నెలలు అయిపోయి చేస్తాంలే అంటారు. ప్రాక్టికల్గా దెర్ ఈజ్ నథింగ్ లైక్ టైం బౌండ్ అక్కడ.
ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ ట్రీట్మెంట్, నాకు ఎంత త్వరగా నేను డిస్పోజ్ చేయాలనో నాకు హెడేక్ తగ్గుతుంది. నేను నిన్ను కంటిన్యూగా పెట్టుకొని 1 year 2 years చేయలేం. మాకు ఐ వాంట్ టు డిస్పోజ్ యూ అట్ మై అర్లియస్ట్. సో ట్రీట్మెంట్ అయిపోయినాక ఐ హ్యావ్ టు డూ, ఐ షుడ్ బీ కాన్షియస్లీ ప్రిపేర్. ఓకే, ఈయనకు నీట్గా అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్, దెన్ ఐ రిమూవ్ ద బ్రేసెస్. అది ట్రీట్మెంట్ టైం బౌండ్ కానే కాదు. సో నేను 6 months చేసినా, సపోజ్ ఇఫ్ ఐ ఛార్జ్ యూ ఒక 30,000 తీసుకున్నాను అనుకోండి, నేను 6 monthsకి ఆర్తో చేసినా అంతే తీసుకుంటా, 2 years చేసినా ఐ విల్ ఛార్జ్ యూ ద సేమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ హైక్. నేను ఎక్కువ రోజులు చేసినా ఎక్కట్లేం తీసుకోను. నాకు ట్రీట్మెంట్ సాటిస్ఫైడ్ కావాలా, పేషెంట్ షుడ్ బీ హ్యాపీ, ఎండ్ ఆఫ్ ద డే ఐ షుడ్ బీ హ్యాపీ వెన్ ఐమ్ ట్రీటింగ్. బికాజ్ అది వాకింగ్ ఎగ్జాంపుల్. మీరు వెళ్ళి ఏ డాక్టర్ అంటే సాయి ప్రసాద్ రెడ్డి సార్ చేసినారు అంటారు, సో నా పేరు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐ నీడ్ టు డూ ద బెస్ట్ అవుట్ దేర్. సో టైం బౌండ్ ఉండదు. ఈవెన్ ఇక్కడ కూడా అంతే, నువ్వు చెప్పింది రూట్ కెనాల్ అనేది. రూట్ కెనాల్ ఇప్పుడు కొత్తగా అవి ఈ మధ్య డాక్టర్స్ చాలా మంది, అన్హెల్తీ కాంపిటీషన్ ఉంది, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దెర్ ఇస్ ఎ కాంపిటీషన్. సో దెర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ పోర్డ్ ఇన్ టు ద టౌన్ నౌ. సో కాలేజెస్ వచ్చినాయి, సో మెనీ డాక్టర్స్ ఉంటారు, వీధికి 10 మంది ఉన్నారు ఇప్పుడు. సో నాట్ లైక్ బిఫోర్ వీఆర్ ఓన్లీ 7, 8, 10 అట్లా. ఇప్పుడు అట్లా కాదు, ఒక ఏరియాలో నా క్లినిక్ చుట్టూ ఒక 20 మంది ఉంటారు. సో ఇట్స్ నథింగ్, ఆ కాంపిటీషన్ అట్లా ఉంది కాబట్టి. సో ఏదో ఒక డాక్టర్ ఏదో చెప్తారు, ఒక రోజు 2 రోజులు అని, అట్లా కాదు. అది పేషెంట్కి ఇన్ఫెక్షన్ లేకుండా ఫ్రెష్గా టూత్ అప్పుడే ఇన్వాల్వ్ అయ్యి వస్తే, డెఫినెట్లీ ఈవెన్ ఇన్ మై ప్రాక్టీస్ వీ డూ పర్ డే 10 to 15 hours వీ విల్ బీ డూయింగ్. దాంట్లో సపోజ్ ఒక 10 చేస్తే దాంట్లో 7 to 8 మై కన్సల్టెంట్ విల్ డూ సింగిల్ సిట్టింగ్, ఫినిష్ ద జాబ్ అంతే. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. ఇన్ఫెక్షన్ ఉంది లోపల, అండర్లైన్ పెథాలజీ ఇఫ్ ఇట్ ఈస్ దేర్, దెన్ దెర్ ఇస్ నో వే దట్ యూ కెన్ డూ ఎ సింగిల్ సిట్టింగ్. వాడేదో చెప్పినాడని మనం సింగిల్ సిట్టింగ్ చేసి క్లోజ్ చేసినాం అనుకోండి, ద నెక్స్ట్ డే ఇన్ఫెక్షన్ ఫ్లేర్ అప్ అయ్యి యూ విల్ అన్నెసరీ ల్యాండ్ అప్ ఇన్ సివియర్ ప్రాబ్లమ్, మేజర్ ప్రాబ్లమ్ ల్యాండ్ అప్ అవుతావు. స్వెల్లింగ్ వస్తుంది, ఇన్ఫెక్షన్ విల్ గో ఇన్ టు సర్టన్ అదర్ పార్ట్స్. సో ఇట్స్ ఆల్ హెడేక్, యూ కాంట్ డూ దట్. అది వాళ్ళు 4 days చేయి, నువ్వు 1 week చేయి, 2 days చేయి, 1 day చేయి, ట్రీట్మెంట్ ఈజ్ సేమ్, కాస్ట్ ఈజ్ ఆల్సో సేమ్. సో వీ సీ ద పేషెంట్ యాజ్ పర్ ద ఎక్స్రే హౌ ఇట్ ఈస్. సో హౌ బెస్ట్ వీ కెన్ డూ, వీ ట్రై టు ఫినిష్ ఆఫ్ ఇన్ ఎ సింగిల్ డే. నేనే ఇప్పుడు చెప్తాను, 90% ఆఫ్ మై కేసెస్ ఆర్ సింగిల్ సిట్టింగ్ ఆర్సిటీస్. ఇది ఇప్పుడు మీరు చెప్పారు, కాలేజెస్ ఎక్కువైపోయాయి, చాలా మంది BDS స్టూడెంట్స్ బయటకు వచ్చారు, క్లినిక్స్ పెడుతున్నారు. నాకు తెలిసి దిస్ ఇస్ స్కిల్ఫుల్ వర్క్. డెంటల్ ట్రీట్మెంట్ అనేది స్కిల్ ఉండాలి. ఇప్పుడు అన్స్కిల్డ్ పీపుల్ చాలా మంది వచ్చేసారు. ఈ ప్రాబ్లమ్ ని ఎలా అవాయిడ్ చేయాలి? ముందు ఒక 10 years బ్యాక్ హార్డ్లీ 10 members డెంటిస్ట్, కడప మొత్తంగా 10 members. ఇప్పుడు 100 డెంటిస్ట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. సగం పని నేర్చుకొని వచ్చిన కొత్త స్టూడెంట్స్ కూడా పెట్టేస్తున్నారు. వీళ్ళు పేషెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దీని గురించి మీరు ఏమంటారు? అంటే బేసిక్గా ఇప్పుడు కాలేజెస్, ఇప్పుడు మేము వచ్చి చదివి వచ్చిన కాలేజెస్ టాప్ కాలేజెస్ ఉన్నాయి. సో అల్టిమేట్లీ ఏ బెస్ట్ కాలేజ్, దే ట్రీట్ యూ ద బెస్ట్ అంతే. మీరు హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ యువర్ సబ్జెక్ట్ కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బీ బెటర్ మాకు, ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అట్లా. కానీ అప్పట్లో కొన్ని కాలేజెస్ అంత టాప్ ఉన్నాయి, వేరే కాలేజెస్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బట్ ఇప్పుడు సెనారియో ఇస్ టోటలీ చేంజ్. ఐ కెన్ ఓన్లీ ఓపెన్లీ సే దట్ మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఈ లెవెల్కి రావాలంటే. ఇట్ వాస్ నాట్ ఫ్రమ్ ద కాలేజ్, నో వన్ టాట్ us హౌ టు డూ దిస్ దట్ అండ్ ఆల్ XYZ, ఎవరు చెప్పాల. దే జస్ట్ గేవ్ ద డిగ్రీ, చేయించినారు, మినిమల్ ట్రీట్మెంట్తో పంపించినారు. మేము తర్వాత వచ్చి అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ వీ స్టార్టెడ్ అటెండింగ్ సమ్ క్లాసెస్, సమ్ కోర్సెస్. చెన్నైకి వెళ్ళాను, ఐ డోంట్ నో, ఐ హావ్ అటెండెడ్ సో మెనీ కేసెస్. ఈవెన్ అట్ దిస్ ఏజ్, అట్ ఏజ్ ఆఫ్ 50+ ఐ డూ గో అండ్ అటెండ్, బికాస్ దేర్ ఇస్ నథింగ్ లైక్ కంప్లీట్ కంప్లీట్గా నీకు సబ్జెక్ట్ ఉంది అనేది యూ కాంట్ సే దట్. ఈవెన్ టుడే whenever I get chance, at the age of 50+, I do attend courses, I do gain knowledge. నాకేం తెలియదే అనిపిస్తుంది. సో ఇది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. యూ షుడ్, డెంటిస్ట్రీ ఈజ్ లైక్ అన్ ఆర్కిటెక్చరల్ జాబ్. ఇదంతా యూ కీప్ ఆన్ లెర్నింగ్ అంతే. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. ఇఫ్ యూ వాంట్ టు డూ ద బెస్ట్ ట్రీట్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ టు సమ్ లెవెల్, ఇంకా నాకు అడ్వాన్స్మెంట్ వద్దు, ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రాక్టీస్ అంటే దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద బెస్ట్ టు ద పేషెంట్ అండ్ ఇన్ ద మార్కెట్లో, ఇఫ్ యూ వాంట్ టు స్టే స్టిల్ అలైవ్, ఇంతమంది జూనియర్స్ వచ్చినా కూడా స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ అలైవ్, there is no way that you can do without your subject. You have to go, keep brushing your skills and coming and implementing on the patient. సో ఇప్పుడు జూనియర్స్ మీరు అన్నట్లు నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కాలేజెస్లో, ఎనీ కాలేజ్ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ కడప రిమ్స్ కానీ, మా కాలేజ్ కానీ, దావణగిరి బాపూజీ డెంటల్ కాలేజ్, సో ఐ మీన్ టు సే ఎనీ కాలేజ్ for that matter, even see Savita in Chennai,
You would have been heard about Savita. That's one of the topmost college in India now, Savita. వాళ్ళ ఓపీ పర్ డేనే ఎన్నో థౌజండ్స్కి వెళ్ళిపోయింది. దే ఆర్ వెరీ బిజీ అండ్ దే డూ టూ మచ్ అడ్వాన్స్ టెక్నిక్స్. అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన అతను హీ ఈజ్ నోవేర్ లెస్ టు ఏ డాక్టర్ హూ ఈస్ 10 years ఎక్స్పీరియన్స్. ఇమాజిన్ చేయండి. వండర్ఫుల్. యా, దట్ ఈస్ హౌ దెర్ ఈస్ అ సీ చేంజ్ ఇన్ ద వే పబ్లిక్ హ్యావ్ యాక్సెప్టెడ్ డెంటిస్ట్రీ. బికాస్ డెంటిస్ట్రీ ఒకప్పుడు కాలేజీలో నేర్చుకొని మేమంతా మా కాలేజ్ నుంచి మేము వీఆర్ నాట్ దట్ గుడ్. We came, we attended courses continuously, we started attending. Even today I am attending. At the age of 50 plus I am attending. నేను చాలా కోర్స్కి వెళ్తే ప్రాబ్లీ ఐఎమ్ ద ఓన్లీ ఏజ్డ్ ఓల్డ్ ఫెలోస్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. అందరూ చాలా చిన్నోళ్ళు 25 years old ఉంటారు. నేను ఒక్కనే డబుల్ ఏజ్ కూర్చుంటాం. ఎందుకంటే ఐ హ్యావ్ ప్యాషన్ టు లెర్న్ అంతే. నాట్ దట్ ఐ నీడ్ టు కమ్, ఐ నీడ్ టు నో ద సబ్జెక్ట్. లేటెస్ట్ ఏది వస్తే ఐ గో ఫర్ ద అడ్వాన్స్మెంట్స్ అంతే. సో ఆ గ్రూప్లో ప్రాబ్లీ నేనే ఏజ్ రోడ్ ఉంటాం. అందరూ యంగ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ మధ్యలో నేను ఒక్కటే ఏజ్ ఉంటాం. సో డజంట్ మైండ్. యూ నీడ్ టు నో సంథింగ్, యూ నీడ్ టు లెర్న్. వెన్ యూ హ్యావ్ దట్ ఫైర్ విత్ ఇన్ యూ, యూ హ్యావ్ టు కమ్ అండ్ అటెండ్ కోర్సెస్ అంతే. మాకు ఇంత వచ్చు అనేది ఉండదు. అడ్వాన్స్ అయిపోతా ఉంది. యంగ్స్టర్స్ దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా. సో మేము వాళ్ళతో కాంపిటీషన్లో నిలబడాలంటే వీ హ్యావ్ టు ఆల్సో గో ఇన్ టు దేర్ షూస్ అండ్ లెర్న్ వాట్ దే హ్యావ్ లెర్న్. మేము చదివిన డెంటిస్ట్రీ వేరే, ఇప్పుడు మార్కెట్లో ఉండే డెంటిస్ట్రీ. సో ఈ న్యూ జనరేషన్ డెఫినెట్గా న్యూవే కాదు, మా లాంటి ఏజ్డ్ మేము 50-60 వాళ్ళు కానీ, అంటే ఇంకా 60 దాకా డెంటిస్ట్రీ చేయలేములేండి. ఎందుకంటే 50కే మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఆక్యుపేషనల్ హజార్డ్స్ డెంటిస్ట్రీలో ఉన్నట్టు దేంట్లో ఉండవు. డెంటిస్ట్రీలోనే మాకు మెడ నుంచి కింది వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు అన్లెస్ ఫిట్నెస్ లేకుంటే. అంతే. ఎవ్రీవేర్ మా పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. మేము తల పాస్చరల్ హ్యాబిట్స్. సో ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం. మ్యాక్సిమం దెర్ ఈజ్ ఫర్ అ డెంటిస్ట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ జాబ్. ఏంటి మేము రూట్ కెనాల్స్ చేయాలంటే మా అల్నార్ డ్యామేజ్ అవుతుంది, ఈ మెడ పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలియదు అది. అందుకే డెంటిస్ట్రీలో ఒక లెవెల్ తర్వాత ఇంకా చేయలేం. నీ విజన్ ప్రాబ్లం అవుతుంది, దెర్ ఈజ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ అంతే ఒక లెవెల్ పోయినాక. బట్ లెర్నింగ్ నాలెడ్జ్ ఇస్ నో బార్. యూ క్యాన్ గో ఇఫ్ యూ వాంట్, బికాజ్ యూ హ్యావ్ ఎ గుడ్ సెటప్. ఇప్పుడు ఫర్ సింపుల్గా ఒకటి చెప్తాను. ఇట్ ఈస్ లైక్ లెస్ మీ అండ్ మోర్ వి కాన్సెప్ట్. ఇప్పుడు లెస్ మీ అండ్ మోర్ వి. సో ఇట్స్ ఎ గ్రూప్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఒక్కనే కూర్చొని అన్నీ చేయాలంటే నో వన్ కెన్ డూ, అండ్ అన్నెసరీ విల్ స్పాయిల్ ద కేస్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సెటప్. We have very good assistants who can assist us. We have very good technicians within our clinic, and we have very good specialists who take care. So it's all about a teamwork. Only specialist can't do anything, only assistant can't do, only me I can't do anything. It's more of we rather than me. So that's what I say to everyone. Now dental hospital, yeah, it's not about dental ఒక్కంతో కాదు. ఇప్పుడు నువ్వు MDS చేయి, స్పెషలిస్ట్ చేయి, వేస్ట్ అంతా. నువ్వు ఒక దాంట్లో చేస్తావు, వేరే ఉండాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎ టీమ్ వర్క్. యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ టు బ్యాకప్ యువర్ క్లినిక్. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. ఆ టీమ్ బాగున్నంత వరకు మీరు ఎక్కువ టీమ్ తోనే మెయింటైన్. యా, దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి యువర్ ప్రాక్టీస్. యా, you have to, anyone for that matter, not only me. If you want to be in the market, be in the business, you need to have a very good teamwork who can support you. కడపలో నేను చూసిన డెంటిస్ట్ హాస్పిటల్లో మీ హాస్పిటల్లోనే ఎక్కువ టీం ఉంటుంది. That's good. Because we believe in that. Those days are gone. One man show, all you have to do. That's all I don't believe in now. Whatever you are best, you do that. Who other person will be better in a different department, let him do that. So it's all about teamwork now. సో పోస్ట్ కరోనా తర్వాత కొన్ని నెలలు ఒక 4 months 5 months క్లినిక్స్ అన్ని బంద్ చేశారు. యా, అన్ని డెంటిస్టులు, గైనిక్స్ అందరినీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఆ టైంలో పేషెంట్స్ అందరు ఇళ్లలో ఉండి వాళ్ళ టూత్ కంప్లైంట్స్ అన్ని ఒక్కసారిగా దెర్ వాజ్ ఎ హ్యూజ్ రష్ టు ద డెంటల్ క్లినిక్స్. ఆ టైంలో బ్లాక్ ఫంగస్ అన్నది మనం విన్నాము. అంటే ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ లాంగ్ టైం, బట్ ఆ టైంలో మనం విన్నాము. ఫిజిషియన్స్ తో పాటు డెంటిస్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆ ట్రీట్మెంట్ లో అని చెప్పి నేను విన్నాను, చదివినాను. సో మీరు బ్లాక్ ఫంగస్ కేసెస్ ఏదైనా ట్రీట్ చేశారా? పోస్ట్ కరోనా మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే హ్యూజ్ రష్, పేషెంట్స్ అందరూ ఓవర్లోడ్ అయ్యారా? ఐ కెన్ సే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి. కరోనా అనేది మనం ఇప్పుడు లివింగ్ ఉన్న ఇక్కడ ఉన్న అందరూ కరోనా ఫేస్ చేసినది we never saw that sort of experience in our whole life, and for a lifetime we need to keep that in mind. కరోనా వచ్చినాక అంత లాక్డౌన్స్ అనేది తెలియదు, అట్లా లైఫ్ ఉంటుందా. ఆ తర్వాత హోల్ బిజినెసెస్ అందరి షార్టెడ్ అయిపోయినాయి.
some lifted, some went here and there. It's all hectic. Some lost their lives papam corona. So it was a very bad situation. So post corona, as you said, క్లినిక్స్కి రష్ అనేది ఓకే, కొన్ని రోజులు కొంచెం అందరికీ తగ్గే ఉంటుంది, పేషెంట్ కూడా భయము, డాక్టర్స్ అవర్ సెల్ఫ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేకప్ ద కేసెస్. సో అట్లా ఉండింది. నౌ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ సర్టన్ ప్రోటోకాల్స్ టు ఫాలో. అది ఫాలో అయితే వీఆర్ గోయింగ్ అప్ విత్ ద ట్రీట్మెంట్. బట్ ఆ పర్టికులర్ టైంలో డెఫినెట్లీ దెర్ వాజ్ అ బిగ్ ఫర్ అస్. ఫర్ స్మాల్ ప్రొసీజర్స్ వీ నీడ్ టు వేర్ ద స్క్రబ్స్, వీ నీడ్ టు వేర్ పీపీటీ ఇదంతా. సో కిడ్స్, దట్స్ ఆల్ రియలీ టార్చరస్ ఫర్ అస్. ఆ వేడిలో ఆ పీపీటీ కిట్ వేసుకొని ఇమాజిన్ డూయింగ్ ట్రీట్మెంట్స్, ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. ఏదో ఫర్ సమ్ టైమ్ యూ కెన్ వేర్, నాట్ ఫర్ ద హోల్ డే, ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీ ట్రై టు లిమిట్. ఆ టైంలో మేము ఏదో ఎమర్జెన్సీ కేసెస్కి వీ యూస్ టు టేకప్ అన్లెస్ పెయిన్ ఏదైనా వస్తే. మామూలు కేసెస్ వేర్ యూ కెన్ రియల్లీ పోస్ట్పోన్, వీ హెవ్ అలౌడ్ ద పేషెంట్ టు వెయిట్ ఫర్ అనదర్ 2-3 months. సో దెర్ ఇస్ నో హరీ. అండ్ మీరు అన్నట్టు ఈ బ్లాక్ ఫంగస్ అదంతా ఫిజిషియన్స్ అని కాదు, యాక్చువల్గా బ్లాక్ ఫంగస్ టు బీ ఫ్రాంక్ విత్ యూ చాలా మందికి తెలియదు, అవేర్నెస్ లేదు. బ్లాక్ ఫంగస్ ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనేది ఫస్ట్ తెలియదు. సో ఐ కెన్ సే ప్రౌడ్లీ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మ్యాక్స్ ఫేషియల్ సర్జన్స్ హూ డీల్ విత్ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మ్యాక్స్ ఫేషియల్. డెంటిస్ట్రీకే ఎక్కువ టచ్ అది మెడికల్ ఫీల్డ్ కన్నా. మెడికల్ ఈఎన్టీ ఓకే, దే కెన్ డూ, బట్ మెజారిటీ it's a teamwork again. A max facial surgeon, a dental surgeon, max facial surgeon, ENT, itla teamwork undaladi. So maaku aa time lo I can proudly say we did some 8 to 9 black fungus cases. We did one of the best treatments out there. I have a very good backup team. My max facial surgeons are very good with me. So we had a very, very good treatments for the patient. They are really comfortable, very happy, and I can see them even last month also they came for the follow-up. చాలా బాగా చేసినాం. ఎందుకంటే ఆ బ్లాక్ ఫంగస్ మ్యూకార్మైకోసిస్ కేసెస్ ఎక్కువ డెంటల్ దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతుంది. ఈ మ్యాక్సిలా ఉంటుంది కదా, అప్పర్ బోన్, ఆ మ్యాక్సిలా విల్ బి టోటలీ రాటన్. దెర్ ఇస్ నో బ్లడ్ ఇన్ దట్. ఆస్టియోమైలైటిస్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ బీ లైక్ ఈవెన్ ఇఫ్ యూ ట్యాప్ ఇట్ ఇట్ విల్ బ్రేక్. అంత బ్రిటిల్ ఉంటుంది. దెర్ ఇస్ నో బ్లడ్ సప్లై. టోటల్ బ్లాక్ అయిపోయింటుంది అంతా. సో వీ పుట్ ఏ ఇన్సిషన్ కాల్డ్ వెబర్ ఫర్గుజన్ ఇన్సిషన్ అంటాం. ఫ్రమ్ ద ఐ ఇట్ కమ్స్ టు ద నోస్ అండ్ వీ ఓపెన్ ద లిప్. టోటలీ ఈ చంపంతా వీ ఓపెన్ హోల్ ఆఫ్ ద లిప్ చేసి అక్కడ చూస్తే మ్యాక్సిల్లా దెర్ ఇస్ నథింగ్ దేర్. బోన్ టోటల్ క్లోజ్ అయిపోయింటుంది. సో వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద డెడ్ బోన్. ఐ వరకు వెళ్ళిపోతుంది. వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ దేర్, రిమూవ్ ఎవ్రీథింగ్, స్క్రేప్ అవుట్ చేసేసి అగైన్ వీ విల్ పుట్ ద ఫ్లాప్ నార్మల్, అగైన్ సూచర్ ఇట్ అప్. ఇట్స్ ఎ మేజర్ సర్జరీ. 5 to 6 hours సర్జరీ ఇట్ ఇస్. మీరు ఎవరికైనా ట్రీట్ చేశారా? మేము 7 to 8 cases we did in my clinic, in our clinic. బ్లాక్ ఫంగస్ ప్యాథటిక్ ఉండింది. అసలు మా అనస్థెటిస్ట్ బ్యాకప్ వాళ్ళే అన్నారు, ఏం సార్ ఇంత పెద్ద ఇంత మేజర్ సర్జరీ అంటే. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాకప్ టీమ్ మ్యాక్స్ ఫేషియల్లో. సో వాట్ దే డూ ఈస్ ది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఈవెన్ వీ రిమూవ్ ఎ టెంపరల్ ఫ్లాప్ ఫ్రమ్ ద హెడ్. ఇక్కడ నుంచి స్కాల్ప్ తీసేసి టెంపరాలిస్ మజిల్ ఉంటుంది, ఈ ఫ్లాప్ తీసి లోపలికి అండర్మైన్ చేసి ప్యాలెట్ని క్లోజ్ చేసినాం. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ 6 hours సర్జరీ వీ డిడ్. వెరీ ఇంట్రెస్టింగ్ సర్జరీస్. బట్ పేషెంట్ వీఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ సేవ్డ్ ఎ లైఫ్. బికాస్ ఆ రోజుల్లో ఐఎమ్ టెలింగ్ యూ హానెస్ట్లీ విత్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ వీ డిడ్. ఐఎమ్ హానెస్ట్ విత్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ ప్యూర్ ప్యాషన్ వీ డిడ్. బికాస్ మై పేషెంట్స్ కేమ్ ట్రస్టింగ్ మీ. ఇట్ వాజ్ ఆల్ కన్ఫ్యూజ్డ్ డిపార్ట్మెంట్ ఆ టైంలో. అసలు ఎవరికి పంపించాలా, ఈ బ్లాక్ ఫంగస్ మేము ట్రీట్ చేయాలన్నా, మెడికల్ డాక్టర్కి వెళ్తే సి ఏ ఫిజిషియన్, ఏ సర్జన్, దే కాంట్ ఆపరేట్ ఆల్ దిస్. దే కెన్ గివ్ ఎ మెడికేషన్ అండ్ కీప్ యూ, దట్స్ ఆల్. బట్ దెర్ ఇస్ నో మెడికేషన్ దర్. యూ నీడ్ టు ఆపరేట్ డైరెక్ట్గా, ఓపెన్ చేసేయాలంతే. ఓపెన్ చేసి యూ నీడ్ టు పర్ఫార్మ్ సర్జరీ. ఓన్లీ విత్ మెడికేషన్ విల్ నెవర్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. సో అట్లాంటప్పుడు పేషెంట్ వాజ్ టోటలీ కన్ఫ్యూజ్, వేర్ టు గో, వేర్ నాట్ టు గో, వాట్ ఈస్ దిస్ అని. డాక్టర్ కన్ఫ్యూజ్ ఎవరికి పంపించాలని. సో అట్ దట్ టైం మేము ఆ కేసుల్ని, కరోనా ఎవరికి ఉందో మాకు తెలియదు, పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు, ఇట్స్ ఆల్ మెస్సీ. ఆ టైంలో రిపోర్ట్స్ కూడా వీ కాంట్ రిలే. ఆ పేషెంట్ వస్తారు, అటెండర్ వస్తారు, మాకు ఓటీలో అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి. మేము కూడా 6 hours 5 hours ఎక్స్పోజ్ టు ద పేషెంట్. సో అది వీ డిడ్ ప్యూర్లీ ప్యాషనేట్. వీ వర్ ప్యాషనేట్. మా ప్రొఫెషన్కి వాల్యూ ఇచ్చినట్లు అంతే. ఇట్స్ నాట్ ఫర్ మనీ, అట్లీస్ట్ టు బీ హానెస్ట్ విత్ యూ. బ్లాక్ ఫంగస్ తో అంటే ఇప్పుడు కరోనా లాగా హైలీ ఇన్ఫెక్షన్స్ కదా కరోనా, బ్లాక్ ఫంగస్ కూడా అలాంటి అట్లేం కాదు. అది ఇట్స్ లైక్ ఆస్టియోమైలైటిస్ ఆఫ్ ద బోన్.
వేర్ యువర్ హోల్ బోన్ విల్ బి డెడ్. దానివల్ల ఇట్లేం రాదు. పోస్ట్ కరోనా బికాస్ ఆఫ్ ద స్టీరాయిడ్స్ కానివ్వండి, కానీ సి దర్ ఇస్ నో ప్రాపర్ లిటరేచర్. ఇప్పుడు ఓన్లీ స్టీరాయిడ్స్ పెట్టిన దానిలో వచ్చింది అని ఇనిషియల్గా చెప్పినారు. బట్ ఐ హ్యావ్ అవుట్ ఆఫ్ 8 to 9 cases or 7 to 9 cases వాట్ వీ డిడ్ ఇన్ మై క్లినిక్, దాంట్లో 3-4 కేసెస్ దేర్ ఈజ్ నో కరోనా ఫర్ దెమ్, కరోనా ఫ్రీ. వాళ్ళు మాకు అసలు కరోనా లేదు సార్ అని. దెన్ హౌ ఇట్ కేమ్, ఆ టైంలోనే ఎందుకు వచ్చింది నో వన్ నోస్. ఓకే, వాళ్ళు ముందు వచ్చిండొచ్చు. మేము ఈ 25-26 ఏళ్ళ సర్వీస్లో నేను ఇంతవరకు ఇట్లా మైకోసిస్ కేసెస్ చూడని వాళ్ళము చూడలే అసలు. టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఆస్టియోమైలైటిస్ మినిమల్ ఉండింది, అది ఓకే, బోన్ ఇన్ఫెక్షన్ వీల్ రిమూవ్ డీబ్రిడ్మెంట్ చేసి వదిలేస్తాం. కానీ ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ బోన్ డ్యామేజ్ ఎప్పుడు చూడలేము మేము. అది ఎందుకు ఇప్పుడే వచ్చింది కరోనాలో అంటే దెర్ ఇస్ సంథింగ్ స్టిల్ దట్ లిటరేచర్ హ్యాస్ టు సపోర్ట్ అస్ అంతే. ఇంకా వీఆర్ నాట్ టోటలీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ ఫస్ట్ లైన్ క్లారిటీ ఆన్ దట్. మేము కరోనా వాళ్ళకి వచ్చింటే ఓకే, కానీ కరోనా రాని వాళ్ళకి వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇంకా ఓన్లీ థింగ్ వీ థింక్ దే ఆర్ డయాబెటిక్, దానివల్ల వచ్చిందని. బట్ డయాబెటిక్ వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు కదా, అంతమందికి రాలేదే, ఇప్పుడే ఎందుకు వచ్చింది? నో ఆన్సర్ ఫర్ దట్. బట్ డెఫినెట్లీ దట్ వాస్ రియలీ ప్యాథటిక్. యంగ్ పేషెంట్ ఈ వాక్స్ ఇన్ టు ద మై క్లినిక్, సార్ నాకు పైన పన్ను కదులుతుంది అంటాడు. కదులుతుంది, పన్ను లూజ్ అయిందంటే మాకు ఇక్కడ టెకికార్డియా డగా ఇదేదో బ్లాక్ ఫంగస్ మళ్ళీ వచ్చిందని. ఎందుకంటే ఆ టైం అట్లా ఉండింది. మేము ప్రే చేసుకొని వెళ్తాం, అరే ప్లీజ్ ఈయనకు బ్లాక్ ఫంగస్ ఉండకూడదు, ఎందుకంటే దట్ ఈస్ వర్స్ట్ ట్రీట్మెంట్ ఎన్నికన్ ఎక్స్పీరియన్స్. సో మేము అట్లా అనుకొని వెళ్ళి గ్లౌజ్ వేసుకొని మేము స్క్రీన్ చేస్తానే, మాకు మెజారిటీ అట్లా కదిలింది యంగ్ పేషెంట్ వితౌట్ ఎనీ హిస్టరీ అంటేనే అది అంతే. వీ గో విత్ సిటీ, బోన్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది, బ్లాక్ ఫంగస్ అంతే. ఒక హారిబుల్ దట్ వాస్. మాకు అది వెళ్ళి ప్రోబ్తో అట్లా మూవ్ చేస్తే హోల్ సెగ్మెంట్ విల్ బి మూవింగ్ లైక్ ఎ పెండులం. Whole maxilla from here to here, it will be just moving, swinging in the air ante. Pathetic situation. So inga em chestam, adi teesesi daniki deformity ostadi, face anta deformity aitadi, there will be a big deformity. Malli daniki splints veyala, any expensive, it's all really torturous for a doctor and a patient. నేను చాలా మంది డాక్టర్స్ని చూశాను, వాళ్ళ 6 years తర్వాత పీజీ, ఇంకొంతమంది డిఎం, ఆ చదివి ఆ సర్టిఫికేట్ వాళ్ళ చేతికి వస్తేనే సగం జీవితం అయిపోయింది అనుకుంటారు. ఇంకా తర్వాత ప్రాక్టీస్ పెట్టుకొని ప్రాక్టీస్ క్లిక్ అయిపోతూనే సంపాదనలో పడిపోతారు. అంటే వాళ్ళ పర్సనల్ కేర్ వాళ్ళ గురించి ఎక్కువ తీసుకోరు, చేస్తూ ఉంటారు. కానీ మీరు కొంచెం డిఫరెంట్, అంటే స్టైలిష్ గా ఉంటారు. కార్ ని మాడిఫై చేసుకొని స్పోర్ట్స్ కార్ లాగా తయారు చేసుకున్నారు. మీ లాంచ్ చూశాను, చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు. క్రెడిట్ టు మై డాడ్, ఆయన హీ లవ్స్ గార్డెనింగ్. సో మాది గార్డెన్లో మాదేం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వీ ఎంజాయ్ ప్యాసివ్లీ హిస్ ఎఫర్ట్స్ అంతే. హీ ఈజ్ వెరీ ప్యాషనేట్ ఫర్ గార్డెనింగ్. ఇన్ఫ్యాక్ట్ డాడ్కి కడపోత్సవం అప్పుడు జరిగేటప్పుడు రాజశేఖర్ ఎక్స్-సీఎం రాజశేఖర రెడ్డి దగ్గర చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు వాళ్ళకి కూడా నాన్నకి హీ గాట్ ఎ ప్రైజ్ ఫర్ కడపోత్సవంలో బెస్ట్ గార్డెనింగ్కి. సో హీ ఈజ్ వెరీ ప్యాషనేట్. హీ లవ్స్ గార్డెన్ దాన్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్. యా, నో డౌట్ ఇన్ దట్. అండ్ కార్స్, యా, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ కార్స్. Something to drive us ante. I have passion for almost everything in life. Ante busy life lo kuda meer that is where the passion that comes within ante. See, naaku only practice anede kaadu kada. Of course busy practice untadi, but I need to take out time for my passions also. So car drives, cars anedi I am really passionate about. Kadapalo na doctors lanta meeru stylish guy, fashion guy antuntaru mimmalni. Touch wood. Yeah, I'm like that. I'm a bit passionate about everything in life, to be frank. Not only routine practice, routine kaadu. You can see my clinics also, how they are set up. Everywhere there is some passion in whatever I do. That's all. Nice, doctor. Thank you. Nice interacting with you. Thank you. I wish you all the best. Thank you. మీరు ఇంకా పేషెంట్స్ అందరికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. Thanks for your time. Thank you.